శ్రీకృష్ణ. ఈరోజు పంచాంగం శ్రీ శోభకృత్ నవ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం శుక్లపక్షం తిథి త్రయోదశి శతభిష నక్షత్రం బుధవారం. నిన్నటితో 12వ అధ్యాయమైనటువంటి భక్తి యోగాన్ని పూర్తి చేసుకొని ఈ రోజు నుంచి 13వ అధ్యాయమైనటువంటి క్షేత్రజ్ఞ విభాగ యోగం గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పటి వరకు 2 షట్కాలు పూర్తి అయ్యాయి. ప్రథమ షట్కంలో జీవుడి గురించి అంటే త్వం పదార్థం గురించి, ద్వితీయ షట్కంలో పరమాత్మ గురించి అంటే తత్ పదార్థం గురించి వివరించారు. ఇప్పుడు జీవాత్మకు పరమాత్మకు గల సంబంధం ఏమిటో చెప్పడం కోసమే భగవానుడు ఈ తృతీయ షట్కాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. అంటే జ్ఞాన సంబంధమైన విచారణని తెలుసుకోవాలని కోరుతున్నాడు. 11వ అధ్యాయంలో విశ్వరూపాన్ని ప్రదర్శించి ఇదే నేను అని స్వామి అన్నారు. 12వ అధ్యాయంలో భక్తి యోగాన్ని వివరిస్తూ భక్తులను అజ్ఞాని భక్తులు, జ్ఞాని భక్తులు అని విభాగం చేసి వీరిలో జ్ఞాని భక్తులే తమకు ప్రియతములు అని పేర్కొన్నాడు. జ్ఞాని భక్తుల యొక్క లక్షణాలను కూడా విస్తారంగా వివరించాడు. ఆ లక్షణాలను బట్టి చూస్తే అర్జునుడు కూడా అప్పుడు అజ్ఞాని భక్తుల కోవలో చేరవలసిందే. అర్జునుడి పరిశీలనలో 3 శరీరాలు, 2 నేను ఉన్నాయి. అంటే ఒకటి అర్జున శరీరం, దానిని అర్జునుడు నేను జీవుడు అంటున్నాడు. ఎదురుకుండా శ్రీకృష్ణ శరీరం. మూడోది విరాట్ స్వరూపం, విరాట్ శరీరం. కృష్ణ శరీరంలో కూడా ఒక జీవుడు ఉండాలి. కానీ ఆ జీవుడు ఈ శరీరాన్ని నేను అనటం లేదు. విశాలమైనటువంటి విశ్వరూపాన్ని చూపించి ఇది నేను అని అంటున్నాడు. అర్జునుడి ఎదురుకుండా శరీరాలు 3 ఉన్నా ఆత్మలు 2 ఉన్నాయి. అర్జునుడు అనే జీవాత్మ, శ్రీకృష్ణుడు అనే పరమాత్మ. వీళ్ళిద్దరి మధ్య గల సంబంధం ఏమిటి? దీనిని బోధించటానికే భగవానుడు తృతీయ షట్కంలోకి ప్రవేశిస్తున్నాడు. అర్జునుడు తన శరీరాన్ని, శ్రీకృష్ణ శరీరాన్ని చూసి వీరెవరా అని విచారిస్తున్నాడు కనుక ఈ శరీరాలను బట్టే అర్జునుడు వేరు, శ్రీకృష్ణుడు వేరు అనుకుంటున్నాడు. కనుక అతనికి ముందుగా శరీరం అంటే ఏంటో చెప్పి ఆ తర్వాత శరీరంలో ఉన్న నేను అంటే ఏంటో చెప్పాల్సి ఉంది. ఈ విషయాన్నే పూర్వం భగవానుడు 7వ అధ్యాయంలో జ్ఞాన విజ్ఞాన యోగంలో ప్రకృతి ద్వయ వివరణ సందర్భంలో చెప్పి ఉన్నాడు. అక్కడ పరమాత్మకు అపరాప్రకృతి, పరాప్రకృతి అని 2 ప్రకృతులు ఉన్నాయని, వాటిలో అపరాప్రకృతిలోంచి జీవశరీరం వచ్చిందని, రెండవదైన పరాప్రకృతే ఈశ్వరుడి యొక్క యథార్థ స్వరూపమని, అదే జీవుల శరీరాలలో వెలుగుతోంది జీవాత్మగా అని ఉపదేశించాడు. అక్కడి అపరాప్రకృతికి క్షేత్రమని, పరాప్రకృతికి క్షేత్రజ్ఞుడని కొత్త పేర్లు పెట్టి వాటి ద్వారా జీవుడి యొక్క తత్వాన్ని, ఈశ్వరుడి తత్వాన్ని కొత్త రీతిలో నిర్ధారించాలి అని చెప్పాలని, జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని ఇంకా విస్పష్టంగా ఉపదేశించాలని స్వామి నిర్ణయించుకున్నారు. అందుకే ఈ క్షేత్రజ్ఞ విభాగ యోగ అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడు. ఓ కృష్ణ, ప్రకృతిని, పురుషుని, క్షేత్రాన్ని, క్షేత్రజ్ఞుణ్ణి, జ్ఞానాన్ని, జ్ఞేయాన్ని వీటన్నిటినీ నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని అర్జునుల వారు అడిగారు. ఆ ప్రశ్నను పురస్కరించుకొని భగవానుడు అతని విషయాలకు సమాధానం చెప్తూ ఉన్నాడు. క్షేత్రము అంటే ఈ శరీరమే, ఉపాధియే అని చెప్తున్నారు. ఇంకా క్షేత్రం అంటే పొలం అని కూడా అంటున్నారు. పొలంలో నాటిన గింజలు పంటలనిస్తాయి. అలాగే శరీరంలో నాటుకొని ఉన్న పుణ్య పాపాలు మానవులకు సుఖదుఖాలని అనుభవాలను కలిగిస్తాయి. అందుకే శరీరానికి క్షేత్రం అని పేరు. ఇంకా క్రమక్రమంగా క్షీణించిపోయేది కనుక ఇది క్షేత్రమే. దెబ్బల నుండి కూడా కాపాడేదిట. అంటే సుఖభోగాలను అనుభవింపచేయటానికి వచ్చిన ఈ శరీరం సుఖభంగాలు అనే దెబ్బల నుండి రక్షిస్తుంది కనుక ఇది క్షేత్రం. సాధన దశలో ఈ శరీరమే జ్ఞానాన్ని పుట్టించి నరకంలోకి పడటం అనే దెబ్బ నుంచి రక్షిస్తుంది కనుక ఇది క్షేత్రం. ఇలా క్షేత్రానికి పలు రకాల అర్థాలు చెప్పారు. ఇక క్షేత్రజ్ఞుడు అంటే సూక్ష్మ క్రిమి శరీరం నుంచి చతుర్ముఖ బ్రహ్మ శరీరం దాకా ప్రతి శరీరంలోనూ తనని తాను నేను అని పిలుచుకునే చేతన వ్యక్తి ఎవడో ఉన్నాడు. అతని చుట్టూ ఉన్న ఈ శరీరం జడం, అతడు మాత్రం చేతన స్వరూపుడు. ఇవి పరస్పర విరుద్ధ స్వభావాలు గల పదార్థాలు. ఈ 2 ఒకటి కలవటానికే వీలు లేదు. ఈ నేను అనేవాడు తన చుట్టూతా ఉన్న శరీరంలోని పాదం నుంచి శిరస్సు దాకా వ్యాపించి ఉండి ఇది నేను అంటున్నాడు. అతడే క్షేత్రజ్ఞుడు. క్షేత్రమగు ఈ శరీరాన్ని తెలుసుకున్నవాడే క్షేత్రజ్ఞుడు. ప్రజ్ఞ వల్ల మాత్రమే దానిని మనం తెలుసుకుంటాం. ఆ ప్రజ్ఞయే క్షేత్రజ్ఞుడు. వేత్తి అంటే ఎరుంగుచున్నాడు, తెలుసుకొనుచున్నాడు అని చెప్పటం వల్ల క్షేత్రజ్ఞుడు ప్రజ్ఞావంతుడని, జడస్వరూపుడు కాదు అని ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది.
సమస్త క్షేత్రాలయందు తానే క్షేత్రజ్ఞుడు అని చెప్పటం వల్ల శ్రీకృష్ణమూర్తి కేవలం మానవమాత్రుడు కాదని, సర్వభూతాలయందు అధిష్టాన రూపంలో వెలుస్తూ ఉన్న పరమాత్మని మనకు అర్థమవుతుంది. ఇంకా సర్వక్షేత్రేషు అని పేర్కొనటం వల్ల ఏ ప్రాణినో కాకుండా, జాతియందో కాకుండా, వర్ణమో కాకుండా సమస్త ప్రాణికోట్ల యందు, అందరి యందు కూడా సర్వత్రా పరమాత్మే వసిస్తూ ఉన్నారని మనకు అర్థమవుతుంది. ఈ క్షేత్రజ్ఞులను విభజించి తెలుసుకునేటటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో అదే తత్వజ్ఞానం, అదే వాస్తవ జ్ఞానం. ఇది నా నిశ్చితమైనటువంటి అభిప్రాయము అని స్వామివారు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా ఏం చెప్పారు రేపటి శ్లోకంలో శ్రీకృష్ణ. ఈరోజు పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం శుక్లపక్షం, తిథి చతుర్దశి, పూర్వభాద్ర నక్షత్రం గురువారం. క్షేత్రజ్ఞులను గురించిన విశేషాలను సమగ్రంగా చెప్పాలనుకుంటున్నారు స్వామి. అందుకే ఇప్పుడు ఓ అర్జున, నేను ప్రస్తావించిన ఈ క్షేత్రానికి ఏ ఏ స్వభావాలు, ఏ ఏ లక్షణాలు, ఏ ఏ వికారాలు ఉన్నాయో, దాని నుంచి ఏ ఏ కార్యాలు ఉత్పన్నమవుతున్నాయో ఆయా విశేషాలను, అలాగే నేను ప్రస్తావించిన క్షేత్రజ్ఞుడి యొక్క స్వరూపాన్ని, అతడి మహిమా విశేషాలని కూడా సంగ్రహంగా వివరిస్తాను అంటున్నారు. క్షేత్రానికి జడత్వ దృశ్యత్వాది స్వభావాలు ఉన్నాయని, ఇచ్ఛాద్వేషాది వికారాలు కూడా ఉన్నాయని, అది ప్రకృతి పురుషుల యొక్క సంయోగం వల్ల ఏర్పడుతుందని చెప్తున్నారు. ఇక క్షేత్రజ్ఞుడి దగ్గరికి వచ్చేసరికి అతడికి లక్షణాలను కానీ వికారాలను కానీ చెప్పకుండా ప్రభావాన్ని మాత్రమే ప్రస్తావిస్తున్నారు. ఈ క్షేత్రజ్ఞుల యొక్క తత్వాన్ని నేనేం కొత్తగా చెప్పటం లేదు. వేదంలో అనేక చోట్ల వీటి వివరణ ఉంది. వేదంలో బ్రహ్మతత్వాన్ని ప్రత్యేకంగా వివరించే వాక్యాల దగ్గర దీనిని గురించి విస్తారంగా వివరణ ఉంది. ఈ వేద ప్రస్తావనల వల్ల పూర్వం చాలామంది మహర్షులు అనేక రకాలుగా వ్యాఖ్యానించి చెప్పి ఉన్నారు. ఇంకా మంత్రద్రష్టలు, శాస్త్రాలని, స్మృతులను రచించిన మహర్షులు క్షేత్రజ్ఞుల స్వరూపాలను, వాటికి సంబంధించిన అన్ని విషయాలను తమ గ్రంథాలయందు, పురాణ ఇతిహాసాలయందు అనేక విధాలుగా వర్ణించి విపులంగా వివరించారు. ఆ విషయాల సారాన్ని సంక్షిప్తంగా తెలుపుతాను అంటున్నాడు. ఋషుల వ్యాఖ్యానాలు అంటే శంకర యోగ వాసిష్టము, పతంజలి యోగ సూత్రాలు, సనత్సుజాతీయము, ఇలాంటివన్నీ కూడా. ఇంకా ఋషులు అంటే ఇంద్రియాలను జయించిన వారు, ఆత్మసాక్షాత్కారం పొందిన మహనీయులు. అట్టి వాళ్ళు ఏదైనా చెప్పాలి అనుకుంటే వాటిల్లో ఎంత సారము, మహిమ, గొప్పతనం ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. అట్టి ఋషులు ఒకసారి కాదు, అనేక సార్లు, బహుధా, పలు విధాలుగా ఆ జ్ఞానం గురించి చెప్పారని అంటే దానికి ఎంత ఆధిక్యత ఉందో మనకిక్కడ స్పష్టమవుతోంది. నిశ్చితైహి అని చెప్పకుండా వినిశ్చితైహి అంటే బాగుగా నిశ్చయింపబడినవి అని, నిస్సందేహమైన నిశ్చయాలతో కూడుకున్నవి అని, అంటే పరమ సత్యములు అని భావము. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పబోయే ఈ క్షేత్రజ్ఞ విభాగ జ్ఞానం ఎంత గొప్పదో, దానిపై మనలాంటి వాళ్ళందరికీ ఎంత విశ్వాసం ఉండాలో ఈ భగవద్వాక్యాల వల్ల స్పష్టమవుతుంది. శ్రీకృష్ణ. ఈరోజు పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం శుక్లపక్షం, తిథి పూర్ణిమ, ఉత్తరాభాద్ర నక్షత్రం శుక్రవారం. క్షేత్రం గురించి, దాని స్వరూపాన్ని గురించి వివరిస్తూ ఉన్నారు. పంచభూతాలు, అహంకారము, బుద్ధి, మూల ప్రకృతి, 11 ఇంద్రియాలు, 5 ఇంద్రియ విషయాలు, కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, సంఘాతం అంటే దేహేంద్రియాదుల సముదాయము, వృత్తి జ్ఞానము, ధైర్యము, ఈ సమస్తము కలిపితేనే క్షేత్రం, అదే శరీరము అని చెప్తున్నారు. ఈ 24 తత్వాలతో నిండి ఉందే ఈ శరీరము. ఇవన్నీ కూడా క్షేత్రజ్ఞుడి దృశ్యాలే కాబట్టి క్షేత్రంలోని అంతర్భాగాలే. ఇక్కడ ధృతి అంటే దేహేంద్రియాదులు విడిపోకుండా నిలబట్టి ఉంచే శక్తి. మన చుట్టూతా ఉన్న ప్రపంచాన్ని, దాని యొక్క మూల కారణాన్ని అధ్యయనం చేసేటప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న పదార్థాలను విభాగం చేసి విశ్లేషించాల్సి ఉంటుంది. అలాంటి విశ్లేషణ కోసమే వివిధ శాస్త్రాల వాళ్ళు వివిధ భాగాలుగా విభజించారు. వాటిలో ప్రసిద్ధమైనవే ఈ 24 తత్వాలు. భగవానుడు చెప్పినటువంటి ఈ క్షేత్రం యొక్క వివరణ ఆత్మానాత్మ విచారణ పరునికి మిక్కిలి ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే సాధకుడికి తన నుండి దేనిని వేరుగా ఉంచాలో దీని ఎంత స్పష్టంగా తెలియజేయబడింది.
ప్రపంచాన్నే కాక, దేహాన్నే కాక, మనస్సును కూడా మన నుండి వేరుగా చూడాలిట. దృక్ అంటే చూసేవాడు, దృశ్యం అంటే చూడబడేది. ఈ విశ్లేషణ ప్రక్రియలో మొత్తం ప్రపంచానికి ఉండే రెండే భాగాలు: దృక్ దృశ్యము, లేకపోతే జ్ఞాత జ్ఞేయము, వేత్త వేద్యము, భోక్త భోజ్యము అని. వీటిల్లో దృక్ యొక్క అసలైన స్వరూపమే ఆత్మ. దృశ్యం మొత్తం కలిపితే అది అనాత్మ. ఇవే ఆత్మ అనాత్మలు, లేకపోతే ప్రకృతి పురుషుడు ప్రకృతులు. ఇది ఉపనిషత్తుల విభజన శైలిట. ఈ జంటకే భగవానుడు క్షేత్రజ్ఞుడు, క్షేత్రము అని పేర్లు పెట్టాడు. ఆత్మే క్షేత్రజ్ఞుడు, దృశ్యమే క్షేత్రం. వీటిలో మానవుడికి స్పష్టంగా కనిపించేదే క్షేత్రం, మన శరీరం. అందుకే ముందుగా భగవానుడు దీనిని వివరిస్తూ ఉన్నాడు. ఇంకా ఏం చెప్పారో రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. ఈరోజు పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం బహుళపక్షం, తిథి పాడ్యమి, రేవతి నక్షత్రం శనివారం. నిన్నటి రోజున క్షేత్రం యొక్క స్వరూపం గురించి తెలుసుకున్నాం. ఈ రోజున క్షేత్రజ్ఞుడు గురించి చెప్తూ ఉన్నారు. క్షేత్రజ్ఞుడు అంటూ జ్ఞేయం యొక్క అంటే జ్ఞానం యొక్క లక్షణాలను గురించి వివరిస్తూ ఉన్నారు. మానవుడు అంతిమంగా తెలుసుకొని తీరవలసిన పదార్థం అనే పదంలోనే ఈ జ్ఞేయాన్ని వినియోగించబోతున్నాడు. ఈ జ్ఞానం రావాలి అంటే సాధకుడు కొన్ని లక్షణాలను లేదా గుణాలను అలవర్చుకొని తీరాలి. ఈ లక్షణాలే జ్ఞాన సాధనాలు. లక్షణ వృత్తి చేత భగవానుడు దీనిని జ్ఞానాలు అని పిలుస్తున్నారు. ఇటువంటి జ్ఞానం ఉంటేనే జ్ఞేయమైన క్షేత్రజ్ఞుడిని తెలుసుకునే యోగ్యత మనకి ఉంటుంది. సాధనారూపమైనటువంటి జ్ఞానాన్ని ఆయన 5 శ్లోకాల్లో విస్తారంగా వర్ణించబోతూ ఉన్నాడు. మొదటి 2 శ్లోకాల వివరణ ఈరోజు తెలుసుకుందాం. మొత్తం జ్ఞాన లక్షణాలు ఆయన 20 లక్షణాలు, 20 గుణాల వరకు చెప్పి ఉన్నారు. ఈ రోజున వాటిల్లో కొన్ని తెలుసుకుందాం. ముందుగా అమానిత్వం అంటే కొందరు మనసుల్లో గర్వాన్ని దాచుకొని బయటకు వినయవంతుల్లాగా కనిపిస్తూ ఉంటారు. ఈ గుణాన్ని మానిత్వము అంటారు. దీనికి వ్యతిరేకమైనదే అమానిత్వం. అదంభిత్వం, కొందరు నిజంగానే మంచి పనులు చేస్తూ ఉంటారు, కానీ ప్రతి పనిని కొండంతలు చేసి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ గుణం పేరు దంభిత్వం. దీనికి వ్యతిరేకమైనదే అదంభిత్వం. అహింస, మానవుడు ఎదుటివాడిని తన మనస్సుతో హింసిస్తూ ఉంటాడు, మాటతో హింసిస్తాడు, శరీరంతోనూ హింసిస్తాడు. అలాగే ఎదుటివారి శరీరానికి దెబ్బ కొట్టచ్చు, మాటకి దెబ్బ కొట్టచ్చు, మనసుకి దెబ్బ కొట్టచ్చు. ఇవన్నీ కూడా హింసలే. వీటిల్లో ఏ ఒక్కటి లేకపోవటమే అహింస. క్షాంతి, పరులు తనకి ఉపకారం చేసినప్పుడు వారి మీద ఏదో ఒక రకంగా ప్రతీకారం తీర్చుకోవాలనే అసహనం సామాన్యంగా ఉదయిస్తూ ఉంటుంది. కానీ మన తెలివితేటలతో, వివేకంతో దీన్ని జయించటమే క్షాంతి, అదే సహనం. ఆర్జవం, వ్యవహార దక్షత అనే పేరుతో అనేక మంది మనసుల్లో వేరొకటి దాచుకొని బయటకు వేరొకటి మాట్లాడటం కానీ ఆచరిస్తూ ఉండటం కానీ చేస్తూ ఉంటారు. ఈ గుణం పేరే వక్రత్వం లేదా కుటిలత్వం లేదా కపటత్వం. దీనికి వ్యతిరేకమైనదే ఈ ఆర్జవం. ఆచార్యోపాసనం, ఆచార్యుడు అంటే శాస్త్రం తెలుసుకొని దానిని ఆచరించి చూపిస్తూ బోధించేవాడు. దీంట్లో ఆత్మవిద్యని తెలుసుకొని ఆత్మనిష్ఠుడై ఉంటూ ఆత్మవిద్యోపదేశం చేసేవాడే ఆచార్యుడు. ఇలాంటి వాడు నిష్కాముడుగా ఉంటాడు కాబట్టి ధనాదులు ఇచ్చినా పుచ్చుకోడు. ఆయనకు కావాల్సిన సేవలు చేస్తూ ఆయన చెప్పిన సాధనలను యథాతథంగా ఆచరిస్తూ ఉండటమే ఆచార్యోపాసనం లేక గురుసేవ అవుతుంది. శౌచం అంటే పవిత్రత. ఇది 2 రకాలు, శారీరకము మానసికము అని. శరీర శుభ్రతను మానసిక పరిశుద్ధిని రెండిటినీ కలిపే శౌచం అంటారు. మానసిక పరిశుద్ధి అంటే రాగద్వేషాది దుర్గుణాలను తొలగించుకోవటమే. తర్వాత స్థైర్యం, మొదట తత్వ విద్యను అభ్యసించాలి, దాని మీద విశ్వాసాన్ని పెంచుకోవాలి. దానితో పాటు దానికి తగిన ఆచరణలో ఏ మాత్రం చపలత్వం లేకుండా ఉండాలి. ఇదే స్థైర్యం లేక స్థిరత్వం. ఆత్మ వినిగ్రహం, ఆత్మ అనే పదానికి దేహము, ఇంద్రియము, మనస్సు అనే అర్థాలున్నాయి. ఈ మూడింటికి కూడా విషయ సుఖాల కోసం ఇటు అటు పరుగులు తీసే గుణం ఉంది. కనుక ఈ మూడిటిని నిగ్రహించి వాటిని సన్మార్గంలో ఉండేటట్లు చెయ్యాలి. ఆ గుణం పేరే ఆత్మ నిగ్రహం. దీన్ని ప్రబలంగా సాధిస్తే దాని పేరే ఆత్మ వినిగ్రహం. ఇంద్రియార్థేషు వైరాగ్యం, ఇంద్రియాలు అంటే ఇక్కడ జ్ఞానేంద్రియాలు, వాటి అర్థాలు అంటే
శబ్దస్పర్శాది సుఖాలు, ఈ సుఖభోగాల మీద సహజ సిద్ధంగా పుట్టే అనురాగాన్ని పట్టుదల చేత కానీ, భయాదుల చేత కానీ, లేకపోతే వివేకం వల్ల కూడా తొలగించుకోవటం పేరే వైరాగ్యం. అహంకారం, ఇక్కడ అహంకారం అంటే అహం వృత్తి, ఈ దేహమే నేను, ఈ ఇంద్రియాలే నేను, నా భార్యాపుత్రులే నేను అంటే ఇలాంటి భావనలన్నీ కూడా అహంకారం కిందకే వస్తాయి. దీనిని తొలగించుకోవటమే అనహంకారం. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. జనన మరణాలు, వార్ధక్య వ్యాధులు మానవ శరీరానికి సహజాలు. సామాన్యమైనటువంటి మానవులం వీటి గురించి మనం అంత తత్వం గురించి కూడా ఎక్కువ ఆలోచించం. కొడుకో మనవడో జన్మిస్తే సంతోషిస్తారు, గిట్టని వారికి పిల్లలు పుడితే సంతోషించరు. అలాగే మరణం విషయంలో కూడా పక్షపాతంతో వ్యవహరిస్తూ ఉంటారు. తనకు మాత్రం ముసలితనము వ్యాధులు రాకూడదు అనుకుంటూ ఉంటారు. తత్వశాస్త్ర దృష్టితో కనుక చూస్తే ఈ జనన మరణాలు, వార్ధక్యము, వ్యాధులు ఇవన్నీ కూడా దుఃఖ కారణాలే. అన్నీ లోపభూయిష్టాలే, దోషభూయిష్టాలే. ఈ విషయాన్ని శాస్త్రానుసారంగా పరిశీలించటం పేరే అనుదర్శనం. ఇదే వైరాగ్యానికి ముఖ్యమైన కారణం. సాధకుడు ఈ అనుదర్శన గుణాన్ని పెంచుకోవాలి. ఈ అనుదర్శనాన్ని బాగా పెంచుకున్నవాడు తమ యొక్క జన్మ నుంచి మరణం దాకా ప్రతి దశలో ఉన్న దోషాలు దాగి ఉన్నాయని, అవి ప్రతి దశలోనూ తనకి దుఃఖాలు కలిగిస్తున్నాయని వాటిని గుర్తిస్తాడు. ఈ దశలకు సుఖాలకు కూడా కారణభూతమైన దేహ ఇంద్రియ మనస్సులకు అతీతంగా ఉన్న తత్వాన్ని గురించి అవిచ్ఛిన్నంగా ఆలోచించటమే అసలైన అనుదర్శనం. ఇంకా ఏం చెప్పారో కొన్ని లక్షణాలను రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. ఈరోజు పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం బహుళపక్షం. తిథి విదియ, అశ్విని నక్షత్రం ఆదివారం. నిన్నటి రోజున జ్ఞాన సంబంధమైనటువంటి 12 లక్షణాలను తెలుసుకున్నాం. ఈ రోజున ఇంకా కొన్ని లక్షణాలను తెలియజేస్తూ ఉన్నారు. వాటిలో ముందుగా అసక్తి. పరమాత్మ ఒక్కడి మీద తప్పితే ఇతర ఏ వ్యక్తి మీద కానీ పదార్థం మీద కానీ ప్రత్యేకమైన అభిలాష లేకపోవటం. ఇతడికి దేని మీద ఇది కావాలి అనే ప్రత్యేకమైన పట్టుదల ఉండదు. తర్వాత అనభిష్వంగం. అనభిష్వంగం అంటే విపరీతమైన ప్రేమ, అతి ప్రేమ లాంటిది. ఇది సామాన్య సంసారులకు భార్య, పుత్రులు, గృహాదుల మీద ఉంటూ ఉంటుంది. ఇలాంటి అభిష్వంగం పరమాత్మ మీద, ఆయనకు సంబంధించిన అనుష్ఠానాల మీద తప్ప ఇతర విషయాల మీద లేకపోవటమే ఈ అనభిష్వంగం. నిత్య సమచిత్తత్వం. ఇష్టం లేని సన్నివేశాలు వచ్చాయనుకోండి, అప్పుడు విసుక్కోవటం, కోపగించుకోవటం, విరుచుకుపడటం, భయపడటం లాంటి వికారాలు. ఇష్టమైన సన్నివేశాలు మనకి తారసిల్లినప్పుడు సంతోషించటం, స్వాగతించటం, వాటి వెంటపడటం, వాటి కోసం వెంపర్లాడటం లాంటి వికారాలు మన సామాన్య సంసారాలకి సహజం. కానీ వాళ్ళ గర్భాల్లో కూడా నిర్వికారంగా ఉండటమే నిత్య సమచిత్తత్వం. అనన్య యోగ అవ్యభిచార భక్తి. అనన్య యోగం అంటే విరాట్ పరమేశ్వరుడైన వాసుదేవుడి కంటే భిన్నుడైన మరో దేవుడు లేడు అనే నిశ్చయం ఒక అభిప్రాయం, ఒక అర్థం. ఆ వాసుదేవుడు నాకంటే భిన్నమైన వాడు కాదు అనే నిశ్చయం రెండో అర్థం. ఈ రెండు కలిపితేనే అనన్య యోగానికి అసలైన అర్థం వస్తుంది. సాధకుడి యొక్క భక్తి ఇటువంటి ఏకాగ్రత కూడి ఉంటే అది అనన్య యోగ భక్తి అవుతుంది. అవ్యభిచారిణీ భక్తి అంటే పరమాత్మ కంటే పక్కకు తొలగని భక్తి. అనన్య యోగానికి అవ్యభిచారానికి మధ్య గల భేదం చాలా స్వల్పం. అనన్య యోగ పదంలో జీవేశ్వరుల ఏకత్వ భావన ఉంది. అవ్యభిచార పదంలో కొంచెంసేపు మధ్యలో ఇతర పదార్థాల మీద కానీ ఇతర దేవతల మీద కానీ రవ్వంత కూడా ఆసక్తి ఉండరాదు అనే నిషేధం కూడా ఉంది. భక్తి అనే పదంలో కామనారహితమైన ప్రీతి అనే అర్థం కూడా ఉంది. ఈ రెండుటిని కలిపితేనే ఏకత్వ భావనతో, పరిపూర్ణ వైరాగ్యంతో, పటిష్టమైన ఏకాగ్రతతో కూడిన భక్తే అనన్య యోగ అవ్యభిచార భక్తి అవుతుంది. వివిక్త దేశ సేవిత్వం. వివిక్త దేశం అంటే ఏకాంత ప్రదేశం. సాధనకు ఇది ముఖ్యమైన స్థానం. ఏకాంతం అన్నారు కదా అని ప్రమాదకరమైన నిర్జన ప్రదేశాలకు వెళ్ళనవసరం లేదు. ఆత్మతత్వ భావన కలగాలి అంటే ఇతర జన సంపర్కం లేని చోట ఎక్కువ కాలం సుఖంగా ఉండటం చేత కావాలి. దానికోసం క్రూర మృగాలు, క్రిమికీటకాలు, మలిన పదార్థాలు లేని పవిత్ర ప్రదేశాలను సాధకులు ఎంచుకోవాలి. అలాంటి ప్రదేశాలలో స్థిరనివాసం చేయటమే వివిక్త దేశ సేవిత్వం. అరతిర్జన సంసది. జన సమూహం మీద ఆసక్తి లేకపోవటమని సామాన్యార్థం.
ఇదివరకుటే చెప్పారు, కానీ మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అంటే, సాధన దశలో ఉన్న వారికి, సంసారం మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి పామరుల జనులతో సంపర్కం ఎంత మాత్రమూ పనికిరాదు. కానీ ఆత్మవేత్తలైన పెద్దలతో, సాధకులతో సంపర్కం వారికి అవసరం అవుతూ ఉంటుంది. కనుక సాధకులు ఎప్పుడూ కూడా అలాంటి చోట్లకే పోవలసి వస్తుంది. దానిని అనుమతించడం కోసమే వేత్తలైన పెద్దలతో సంపర్కం ఉంచుకోవాలి. ఎప్పుడు అజ్ఞానులైన పామరులతో సంపర్కం వదులుకోవాలి అని చెప్పటం కోసమే భగవానుడు అరతిహి జన సంసది అని ఉపదేశిస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని లక్షణాలను రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం బహుళపక్షం తిథి తదియ భరణి నక్షత్రం సోమవారం. నిన్నటి వరకు స్వామివారు జ్ఞానానికి సంబంధించినటువంటి 18 లక్షణాలను చెప్పారు. ఈ రోజున ఇంకొక 2 లక్షణాలను తెలియజేస్తూ ఉన్నారు. అదే అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, ఆత్మ అనాత్మ యొక్క ఈ రెండిటి మధ్య వివేకం తెలియటమే అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. అధ్యాత్మ జ్ఞానం, దైవ సంబంధమైనటువంటి స్మృతి ఎప్పుడో ఏదో ఒక సమయంలోనో ఒక వేళలోనో ఉండటం కాకుండా నిరంతరం కూడా జ్ఞానాన్ని హృదయంలో వెలుగొందించుకునేలాగా చూసుకుంటూ ఉండాలి. రాత్రిపూట దీపం ఆరిపోతే ఆ క్షణంలోనే అంధకారం ఆవరిస్తుంది. అలాగే జ్ఞాన దీపాన్ని మనం వదిలేసుకున్నాము అంటే వెంటనే అజ్ఞాన తిమిరం ప్రవేశించి జీవుణ్ణి అధోగతికి తోసేస్తుంది. కాబట్టి సాధకులు జాగరూకంగా ఉండి ఈ అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అనే ఈ భగవత్ వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ స్మరించుకుంటూ మాయను దరిచేరనీయకుండా చూసుకుంటూ ఉండాలి. తత్వజ్ఞానార్థ దర్శనం. తత్వజ్ఞానం అంటే యథార్థ జ్ఞానం. అమానిత్వం దగ్గర నుంచి అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం వరకు చెప్పిన సాధనోపాయాల వల్లే అది లభిస్తుంది. అట్టి తత్వజ్ఞానానికి ప్రయోజనం ఏంటి అంటే సంసార నివృత్తి రూపమైన మోక్షమే. దీని పేరే తత్వజ్ఞానార్థం. దీని గురించి తీవ్రంగా ఆలోచించడం పేరే తత్వజ్ఞానార్థ దర్శనం. ఈ రకమైన ఆలోచన పెరిగిన కొద్దీ వెనక చెప్పినటువంటి సాధనోపాయాల వల్ల వాటి పట్ల ఆసక్తి, నిష్ఠ పెరుగుతూ ఉంటాయి. ఇది ఇతర సాధనోపాయాలన్నిటికీ కూడా పునాది రాయి వంటిది. జ్ఞానం ద్వారా సాధించేదే జ్ఞేయం. ఇది తెలుసుకుంటేనే మోక్షం లభిస్తుంది. ఇదే పరబ్రహ్మ తత్వాన్ని తెలుపుతుంది. ఇప్పుడు చెప్పిన 20 సద్గుణాలలో 10వ స్థానంలో వైరాగ్యం ఉంది. దాని వెనుక గల 9 గుణాలు సాధకుడి యొక్క వ్యక్తిగత ప్రవర్తనకు సంబంధించినవి. వైరాగ్యం తర్వాత ఉన్న 10 గుణాలు సాధకుడు చేసే అంతరంగికమైన తత్వచింతనకు సంబంధించినవిగా ఉంటాయి. కాబట్టే సాధకులు వైరాగ్యాన్ని ప్రధానంగా పెట్టుకొని ఇతర గుణాలను పెంచుకుంటూ రావాలని స్వామి సూచిస్తూ ఉన్నాడు. ఈ 2 మెట్ల వరుసలను కలిపేదే జ్ఞానం. అందుకే ఈ వైరాగ్యాన్ని ప్రధానంగా పెట్టుకొని తక్కిన గుణాలన్నీ పెంచుకునేలాగా మనం అలవాటు చేసుకోవాలి. అమానిత్వం దగ్గర నుంచి స్థైర్యం దాకా ఉన్న గుణాలు సాధకుడి బహిరంగ ప్రవర్తనలో మార్పు ద్వారా జ్ఞానం దగ్గరకు చేరుస్తాయి. అనహంకారం దగ్గర నుంచి తత్వజ్ఞానార్థ దర్శనం దాకా ఉన్న గుణాలు సాధకుడి యొక్క భావనా ప్రక్రియలో మార్పు ద్వారా జ్ఞానం దగ్గరికి చేరుస్తాయి. ఈ రెండిటి వరుసలకు పునాది వైరాగ్యం అనుకుంటే రెండిటి యొక్క అంతిమ గమ్యం జ్ఞానమే అవుతుంది. ఈ జ్ఞానమే అమృతతత్వమైనటువంటి మోక్షం. కానీ ఇది సత్తని కానీ అసత్తని కానీ, అంటే ఉన్నదని కానీ లేదని కానీ చెప్పటానికి చాలా కష్టం అని మాత్రం చెప్తున్నారు. నసత్తన్ నాసదుచ్యతే అంటే అది సత్తు కాదని చెప్పుదాని భావం ఏంటి అంటే దృశ్య వస్తువు వలె మనకు కనపడట్లేదు అంతేకాని అది లేదనే భావం మాత్రం కాదు. అందుకే దాని వివరణ చాలా కష్టమని చెప్తూ ఉన్నారు. దీనిని గురించే స్వామివారు తర్వాతి శ్లోకాల్లో వివరించబోతూ ఉన్నారు. అదేమిటో రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. ఈరోజు పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం బహుళపక్షం తిథి చవితి కృత్తికా నక్షత్రం మంగళవారం. వెనకటి శ్లోకంలో భగవానుడు పరబ్రహ్మే జ్ఞేయము అని అన్నాడు. జ్ఞేయము అంటే తెలుసుకొనదగినది. కానీ ఆ పరబ్రహ్మానికి కారణము లేదు, అది ఉన్నది అంటే సత్ అనటానికి వీలు లేదు అని చెప్పాడు. కారణం లేకపోతే, అస్తిత్వం లేకపోతే అసలు పదార్థం ఉన్నదని నమ్మటం ఎలా, దాన్ని తెలుసుకోవటం ఎలా అన్న ప్రశ్నలు ఉదయించటం సహజం. అందువల్ల జ్ఞేయమైన బ్రహ్మ ఉందని గుర్తుపట్టడానికి భగవానుడు ఒక ఉపాయాన్ని ఉపదేశించబోతున్నాడు. జ్ఞేయము బ్రహ్మము, అసలు అది లేనే లేదని సందేహపడకూడదు.
అది సృష్టిలోని ప్రతి పదార్థాన్ని వ్యాపించి ఉంది. అంతేకాదు దానికి అంతటా చేతులే, అంతటా కాళ్లే, అంతటా కళ్ళే, అంతటా తలలే, అంతటా నోళ్లే, అంతటా చెవులే. అంటే సృష్టిలో జడాలైన హస్తపాదాది అవయవాలన్నిటిలోనూ వ్యాపించి వాటి చేత ఆయా పనులు చేయించే చైతన్య శక్తే పరబ్రహ్మము అని గుర్తించు అని చెప్తున్నారు. గుర్తించేందుకు ఏముంది, ఎదురుకుండా అన్నీ కనిపిస్తూనే ఉన్నాయి కదా అంటే, ఈ కాళ్లకు చేతులకు లోపల నేను అనబడే చైతన్య శక్తి ఉండబట్టే ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాయి. ఆ లోపలి చైతన్యాన్నే నేను. మరి అర్జునునికి పెద్ద విశ్వరూపం ఒకటి కనిపించింది కదా, దానిలో వేళ్లకు వేళ్ల కాళ్ళు, చేతులు, అవయవాలు ఇవన్నీ ఉన్నాయని చెప్పాడు కదా. ఆ కాళ్ళు చేతులు అన్నీ కూడా చేతన పదార్థాలేనా అంటే, అవయవాలనేవి ఎక్కడ ఉన్నా సరే అవి జడాలే, అవన్నీ పరస్పర విభిన్నాలే. వాటి అన్నిటిలోనూ ఒక చైతన్య శక్తి ఉండబట్టే అవన్నీ అవయవాలుగా పనిచేయగలుగుతున్నాయి. అవయవాలు విభిన్నాలే కానీ లోపలి చైతన్యం మాత్రం ఒకటే. ఆ చైతన్యాన్నే అర్జునుడు పరమాత్మగా గుర్తించాడు. మరి పరమాత్మని సూటిగా గుర్తించకుండా ఈ కాళ్ళు చేతులు లెక్కలు ఎందుకు చెప్తున్నాడు అంటే, విశ్వవ్యాప్తి అయిన చైతన్య శక్తి నామరూపాలకు మాత్రమే కాక మనోవాక్కులకు కూడా అందనిది అని వేదం అనేక చోట్ల చెప్పింది. లోకంలో శరీరంలో ఉండే చైతన్యం కూడా సూటిగా ప్రత్యక్షంగా తెలియదు. మనలో ఉండే కరచరణాలు యథార్థ పదార్థాలు కాకపోయినా అవి మిథ్యారూపాలే అయినా పనిచేస్తూ ఉండబట్టే ఆ చైతన్య శక్తి ఉందని మనమందరం గుర్తించగలుగుతున్నాం. మొత్తం విశ్వాన్ని ఒక శరీరంగా చూసినప్పుడు దానిలో ఉండే జడ పదార్థాలన్నీ మిథ్యాభూతాలే అని 7వ అధ్యాయంలో భిన్నా ప్రకృతి రష్టధ, నా అపరా ప్రకృతి 8 రకాలు అనే సందర్భంలో మనం చెప్పుకొని ఉన్నాం. కాబట్టే మనం వ్యక్తుల్ని పరిశీలించేటప్పుడు జడమైన ప్రకృతి విభాగంలోంచి ఏర్పడిన అవయవాలను శుద్ధ చైతన్య పరబ్రహ్మ మీద మొదట ఆరోపణ చేసి అది ఇది ఒకటే అన్నట్టుగా మాట్లాడి చివరకు జడభాగాన్ని ఉపేక్షించి చైతన్య భాగాన్ని విస్పష్టంగా గుర్తిస్తున్నాం. ఈ ప్రక్రియనే అధ్యారోప అపవాద విధానము అంటారు. మనం లోకంలో చేస్తున్న ప్రక్రియ ఇదే. కాబట్టి భగవానుడు కూడా పరబ్రహ్మకు అన్వయించి క్షేత్రస్వరూపమైన ప్రపంచాన్ని పరిశీలించటం ద్వారా క్షేత్రజ్ఞ స్వరూపాన్ని, జ్ఞేయమైన పరబ్రహ్మను గుర్తించే ఉపాయం మనకి ఈ శ్లోకంలో ఉపదేశిస్తూ ఉన్నారు. అధ్యారోప అపవాద ప్రక్రియలో అధ్యారోప విభాగాన్ని పూర్తి చేసిన భగవానుడు అపవాద విధానాన్నే తర్వాత శ్లోకాల్లో చెప్తూ ఉన్నాడు. ఆ జ్ఞేయ బ్రహ్మము అంతరింద్రియ బహిరింద్రియాలకు సంబంధించిన సమస్త వ్యవహారాల్లో కూడా తగులుకొని ఉన్నట్లుగా కనిపిస్తుంది. కానీ నిజానికి దానికి ఏ ఇంద్రియంతో సంబంధం లేదు. అది సృష్టిలోని సమస్త పదార్థాలకు ఆధారంగా ఉంటుంది, కానీ వాటితో దానికి ఏ సంబంధమూ ఉండదు. అలాగే సత్వ రజస్తమస్సులనే త్రిగుణాలను అది అంటుకోదు, కానీ ఆ గుణాలకు ఫలితమైన సుఖదుఖ మోహాదులను అనుభవిస్తున్న దానివలే కనిపిస్తూ ఉంటుంది. ఈ శ్లోకంలో పరస్పర విరుద్ధ లక్షణాలనే ప్రతిపాదిస్తూ ఉన్నాడు స్వామివారు. మనోవాక్కులకు అందని ఒకానొక తత్వాన్ని ఆయన ఉపదేశించదలుచుకున్నాడు కాబట్టే దానిని మనస్సుల పరిధిలోకి, వాక్కుల పరిధిలోకి తెచ్చేందుకే రకరకాలైనటువంటి ఉపాయాలను చెప్తూ ఉన్నారు. కోటాను కోట్ల చేతులు కాళ్ళు గల విశ్వరూపంగా వెనుకటి శ్లోకంలో వర్ణించాడు. ఈ వర్ణన వల్ల ఆ పరబ్రహ్మకు నిజంగానే అవయవాదులన్నీ ఉన్నాయేమోననే భ్రాంతి కలిగే అవకాశం ఉంటుంది. కానీ నిజానికి ఆ కరచరణాది అవయవాలను అధ్యారోపణ చేసి ఆ శ్లోకం చెప్పారు. ఈ అధ్యారోపణ అనేది బోధనలోని ఉపాయం కోసం చేసిన పనే కానీ యథార్థ స్థితి కాదు. అందుచేత అధ్యారోపణ చేసిన వాటిని మళ్ళీ అపవాదం చేసి చూపించాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ పని కోసమే భగవానుడు ఈ శ్లోకంలో విరుద్ధ లక్షణ ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. ఇంద్రియ వ్యవహారాలన్నిటిలోనూ ఇది కనిపిస్తోంది అని మొదట్లో చెప్పి దాని పక్కనే దానికి ఏ ఇంద్రియాలు లేవు అంటున్నాడు. కాబట్టి అది ఇంద్రియ వ్యవహారాలలో తగులుకొని ఉన్నట్లుగా కనిపిస్తోంది అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వేదం కూడా అలాగే చెప్పిందిట. బుద్ధి ధ్యానం చేస్తూ ఉంటే ఆత్మే ధ్యానం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది, బుద్ధి అటు ఇటు చలిస్తూ ఉంటే ఆత్మే చలిస్తున్నట్లుగా కనిపిస్తుంది అని వేదమాత చెప్పింది. అందుకే ఇక్కడ స్వామివారు ఇట్లాంటి పదప్రయోగం చేశారట. సర్వేంద్రియ వివర్జితం అనే చోట ఇంద్రియాల ప్రసక్తి మాత్రమే ఉంది. ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను తీసుకోవాలి, కానీ అంతరింద్రియాలనే పేరుతో మనోబుద్ధులను కూడా తీసుకొని వచ్చి కలుపుతున్నారేంటి అంటే,
ఈ సందర్భంలో శుద్ధ చైతన్య పరమాత్మ ఇంద్రియాల ద్వారా క్రియా నిర్వహణ ఎలా చేస్తున్నారో చెప్తూ ఉన్నారు. పరమాత్మ సూటిగా కరచరణాదుల్లోకి ప్రవేశిస్తున్నాడా అంటే చైతన్యం ముందుగా అంతఃకరణంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు అది మనోబుద్ధులుగా వికాసం చెందుతుంది. ఆ తర్వాత ఆ చైతన్యం మనోబుద్ధుల ద్వారా మొదట జ్ఞానేంద్రియంలోకి, తర్వాత కర్మేంద్రియంలోకి ప్రవేశిస్తుంది. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు ఏ పని చేసినా సరే మనోబుద్ధుల ప్రేరణ ద్వారా మాత్రమే పనిచేస్తాయి. అందువల్ల జ్ఞేయ బ్రహ్మకు కరచరణాదులు ఎలాంటి ఉపాధులో మనోబుద్ధులు కూడా అలాంటి ఉపాధులే. కాబట్టే జ్ఞేయ బ్రహ్మ ప్రకాశిస్తూ ఉంది ఈ క్రియలన్నిటి ద్వారా. అంటే ఆయా ఇంద్రియ వ్యవహారాలలో తగులుకొని ఉన్నట్లుగా అభివ్యక్తమవుతోంది. జ్ఞేయ బ్రహ్మను గుర్తించేందుకు ఈ కరచరణాదులు సంకేతాలుగా ఎలా పనిచేస్తున్నాయో అలాగే మనోబుద్ధులు కూడా పనిచేస్తున్నాయి. అందువల్లే ఇంద్రియ శబ్దం చేత అంతరింద్రియాలను కూడా తీసుకొని తీరాలి అని చెప్తున్నారు. ఇంకా స్వామివారు సర్వేంద్రియ వివర్జితం అన్న వెనువెంటనే అసక్తం, దేనిని అంటనిది అని కూడా అంటున్నారు. ఈ పదాన్ని బట్టి కూడా సర్వేంద్రియ వివర్జితం అనే పదబంధానికి ఇంద్రియాలు లేవు కానీ ఇంద్రియ శక్తులున్నాయి అని అర్థం చెప్పే వీలుందని మనకు అర్థమవుతోంది. ప్రపంచంలో ఏ పదార్థాన్ని చూసినా ఉన్నది అనే ఆలోచన మనకు కలుగుతోంది. అంటే చెట్టు ఉంది, పుట్ట ఉంది, కుండ ఉన్నది, బండ ఉంది అని ప్రతి చోట ఉన్నది అనే భావం. ఈ ఉన్నది అనేది జ్ఞేయ బ్రహ్మ యొక్క లక్షణం. అది చెట్టు, పుట్ట వంటి పదార్థాల్లోకి ఎలా సంక్రమించిందంటే సత్పదార్థమైన జ్ఞేయ బ్రహ్మ వీటన్నిటికీ అధిష్టానంగా ఉన్నది కాబట్టే వచ్చింది. అంటే చెట్టు, పుట్ట మొదలైన సమస్త పదార్థాల యొక్క ఉనికి మొత్తం జ్ఞేయ బ్రహ్మ యొక్క ఉనికి మీద ఆధారపడి జీవిస్తోంది. అందుకే భగవానుడు జ్ఞేయ బ్రహ్మను సర్వభృత్, సర్వాన్ని ధరించి ఉండేది అని చెప్తున్నారు. మరి మనోబుద్ధులు కూడా ఇంద్రియాలే అయితే సుఖదుఖాలను అనుభవించేది ఎవరు అంటే దానికోసమే భగవానుడు గుణభోక్త్ర అనే శ్లోకం చివరిలో ప్రస్తావించాడు. కానీ దీనివల్ల మనకి అంత సరిగా వివరణ ఉండదు కాబట్టే ముందుగా నిర్గుణం అనే విశేషణాన్ని వేశాడట. గుణాలు అంటే సత్వ, రజస్, తమస్సులు. ఇవి ప్రకృతి శక్తి యొక్క లక్షణాలు. జ్ఞేయ బ్రహ్మ ప్రకృతికి అతీతుడు కాబట్టే ప్రకృతిలో భాగమైన త్రిగుణాలు ఆయనకు అంటవు. అందుకే ఆయనను నిర్గుణుడు అని అంటారు. అయితే ఈ నిర్గుణుడు అయిన జ్ఞేయ బ్రహ్మే అంతరింద్రియ, బహిరేంద్రియాలు అనే ఉపాధుల్లోకి ప్రవేశిస్తున్నాడు. దానివల్లే మనకి సంకల్పాలు, నిశ్చయాలు, మనం శ్రవణము, దర్శనము ఈ కార్యాలను ఆయా అవయవాలు నిర్వర్తిస్తూ ఉన్నాయి. పనిచేసే ఇంద్రియాలే ప్రకృతి శక్తి యొక్క వికారాలు కాబట్టే వాటిల్లో సత్వరజస్ తమస్సులనే గుణాలు అంతర్భాగంగా ఉన్నాయి. కాబట్టే సంకల్పాలు, నిశ్చయము ఈ వ్యవహారాలు సత్వగుణం ద్వారా వ్యక్తమైనప్పుడు సుఖానుభూతి, రజోగుణం ద్వారా వ్యక్తమైనప్పుడు దుఃఖానుభూతి, తమోగుణం ద్వారా వ్యక్తమైనప్పుడు అజ్ఞానానుభూతి అంతఃకరణలోకి ప్రవేశిస్తాయి. ఆ అంతఃకరణం అనే క్షేత్రమే నేను అని భావించే జీవుడు ఆ సందర్భాల్లో నాకు సుఖం కలిగింది, నాకు దుఃఖం కలిగింది, నాకు అజ్ఞానం కలిగింది అని అనుభవిస్తూ ఉంటాడు. ఈ అనుభవాలన్నిటికీ అధిష్టానమైన వాడు జ్ఞేయ బ్రహ్మే కాబట్టే వెనుక చెప్పినట్లే ఇక్కడ జ్ఞేయ బ్రహ్మ సుఖదుఖాది అనుభవాలను పొందుతున్న వాడిలాగా కనిపిస్తున్నాడు అని మనం గుర్తించాలి. ఈ సూచన చేయటం కోసమే భగవానుడు ముందుగా నిర్గుణం అని చెప్పి తర్వాత గుణభోక్త్ర అంటే గుణాల యొక్క ఫలితాలను అనుభవించేవాడు అని చెప్పారు. ఇదే పద్ధతిని స్వామివారు పై 2 శ్లోకాల్లో కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అవేంటో రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ. ఈరోజు పంచాంగం శ్రీ శోభకృత్ నవ సంవత్సరం దక్షిణాయనం భాద్రపదమాసం బహుళపక్షం తిథి పంచమి, రోహిణి నక్షత్రం బుధవారం. జ్ఞేయ బ్రహ్మను గూర్చిన వర్ణన అంతా కూడా ఉన్నది కాదు, లేనిది కాదు, న సత్ న అసత్తు అనే పునాది రాయి మీద ఆధారపడుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే పద్ధతిని భగవానుడు ఈ రోజున 2 శ్లోకాల్లో కూడా కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ జీవ శరీరాన్ని ఒక ఉదాహరణగా తీసుకున్నామనుకోండి. ఈ చర్మానికి వెలుపల ఉన్నది బ్రహ్మమే, దాని లోపల జీవుడు ఉన్నాడు కాబట్టి వాడికి దేహానికి మధ్యలో ఉండే భాగాన్ని లోపలి భాగం అనుకుంటే ఆ లోపలికి వెలుపలికి మధ్యలో ఉన్న శరీరం కూడా బ్రహ్మమే, అక్కడ ఉన్న జీవుడు కూడా బ్రహ్మమే. మానవులే కాదు, చరాచర జీవులందరి విషయంలోనూ కూడా ఇది ఇంతే. ఇలా ఈ బ్రహ్మం సర్వవ్యాప్తిగా ఉన్నా దీనికి రూపాది గుణాలు ఏవీ లేవు కాబట్టి ఇది అత్యంత సూక్ష్మమైనది. ఇది సామాన్య మానవులకు తెలియని పదార్థం. అందుకే ఇది వారికి దూరంలో ఉంది.
కేవలం జ్ఞానులు మాత్రమే దీన్ని తెలుసుకోగలుగుతూ ఉన్నారు. శరీరానికి వెలుపల ఆకాశం, లోపల జీవుడు ఉన్నాడని చెప్పుకుంటే ఈ రెండిటిని విడిగా చూపించినట్లు. జీవుణ్ణి కూడా విడిగా చూపించే అవకాశమే ఉండి తీరాలి, కానీ అలాంటి అవకాశమే లేదు. కాబట్టే శరీరానికి లోపల అంటే ఏంటో ఒకసారి చూద్దాం. కట్టెకు నిప్పు అంటుకుందనుకోండి, మనం ఏమంటాం? కట్టెలో నిప్పు ఉంది అని అంటుంటాం. ఇనుపగుండు బాగా కాలితే దానిలో నిప్పు ఉంది అని అంటుంటాం. ఇక్కడ లోపల అనే పదానికి అర్థం ఏంటి? అలాగే జడమైన శరీరంలోకి జీవుడనే చైతన్యం ప్రవేశించేసరికి శరీరమంతా చైతన్యవంతమై రకరకాల పనులు చేస్తూ ఉంది. నిజానికి శుద్ధ చైతన్య బ్రహ్మ విషయంలో లోపల వెలుపల అనే పదాలకు అర్థమే లేదు. అలాగే జ్ఞేయ బ్రహ్మ విషయంలో కూడా మొత్తం ప్రపంచం అంతా బ్రహ్మమే అని చెప్పాలి. క్షేత్రమైన శరీరాన్ని ఆధారంగా చేసుకొని ఈ విషయాన్ని చెప్పదలుచుకుంటే, ఈ శరీరానికి వెలుపల ఉన్నది బ్రహ్మమే, లోపల ఉన్నది బ్రహ్మమే, మధ్యలో శరీరంగా ఉన్నది బ్రహ్మమే అని ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. కానీ మనం 7వ అధ్యాయంలో శరీరం పరమాత్మ యొక్క అపరాప్రకృతిలో భాగమని, జీవుడు పరాప్రకృతిలో భాగమని ప్రకృతి ద్వయ ప్రదర్శన సందర్భంలో అక్కడ స్వామి చెప్పారు. అందులో అపరాప్రకృతి జన్యమై మాయామయమై నాశనశీలమై ఉన్న ఈ శరీరాన్ని బ్రహ్మమని మనం ఎలా అంటాం అంటే, మాయ అని మనమే అంటున్నాం కదా, లేకుండానే ఉన్నట్లు కనిపించేది అని అర్థం. అందుకే ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా నీరు తరంగం అనే ఉదాహరణ తీసుకున్నా కూడా కింద ఉన్న నీరు వేరు, పైన ఉన్న తరంగం వేరు అని మనం ఎలా అనగలం? అనలేం. ఎందుకంటే ఉన్నది మొత్తం అంతా కూడా నీరు మాత్రమే. ఇంకా నామము, రూపము, శబ్ద, స్పర్శాది గుణాలలో ఏ ఒక్క గుణమైనా ఉన్నప్పుడు మాత్రమే మనం దానిని చూడగలం. ఇలాంటి గుణాలు ఉంటేనే ఆ పదార్థాన్ని స్థూలం అంటారు. వాటిలో ఏ ఒక్కటి లేనిదే అదే సూక్ష్మం. ఆకాశం కూడా అటువంటిదే, కానీ పూర్తిగా కాదు. ఎందుకంటే అది 2 పదార్థాల మధ్య చలనం కలిగించేందుకు, వాటి ఘర్షణ ద్వారా శబ్దోత్పత్తి జరిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి శబ్దం అనేది దాని గుణమే. కాబట్టి అది దృశ్యకోటిలోకి చేరుతుంది. బ్రహ్మం దానికంటే సూక్ష్మమైనది. ఇది సామాన్య సంసారుల ఊహకు అందదు. అందుకే అవిజ్ఞేయం అని స్వామి అంటూ ఉన్నారు. వీటన్నిటి ద్వారా స్వామి చెప్తున్న ముఖ్యాంశం ఏమిటి అంటే, చరాచర జీవుల క్రియల ద్వారా వాటికి లోపల వెలుపల వ్యాపించి ఉన్న సూక్ష్మతత్వాన్ని గుర్తించి అదే జ్ఞేయ బ్రహ్మమని గ్రహించండి అని. ఇంకా జీవ శరీరాల దృష్టితో చూసినప్పుడు ఆ జ్ఞేయ బ్రహ్మము భిన్న భిన్న జీవులలాగా కనిపించినప్పటికీ నిజానికి దానిలో ఏ విభాగాలు లేవు. సమస్త జీవులను సృష్టించేసేది అదే. వారి జీవితకాలంలో వారి పోషించేది అదే. ప్రళయకాలంలో వారిని తనలో మింగేసేది అదే. ఈ శ్లోకంలో సృష్టి, స్థితి, లయల గురించి ప్రస్తావన వస్తోంది. అంటే అవి ఆ దేవతలు అనే ఆ దేహాలు కూడా పరమాత్మ యొక్క రూపాంతరాలే కదా అని ఇక్కడ ఇవ అనే శబ్దమే ధృవపరుస్తోంది. 3 దేవతలు విడివిడిగా కనిపిస్తూ ఉన్న వారి ముగ్గురులోనూ సమంగా వ్యాపించి ఉండి పనులు జరిపించే చైతన్యమే జ్ఞేయ బ్రహ్మ. అందుకే సంహారకారంలో జీవులను మృంగివేసేటప్పుడు గ్రసిష్ణు వారు పరమాత్మలోనే కలుస్తున్నారనే మాట సార్థకమవుతోంది. ఉదాహరణగా సముద్రాన్ని తీసుకుంటే దానిలో తరంగాలు, నురుగులు, బుడగలు కనిపిస్తాయి. ఇవి వేరువేరుగానే కనిపిస్తున్నాయి. ఇవన్నీ పుట్టేటప్పుడు సముద్రంలో నుంచే పుడుతున్నాయి. జీవించి ఉన్నప్పుడు సముద్రమే వీటిని పోషిస్తోంది. లయించేటప్పుడు సముద్రమే వీటిని మింగివేస్తోంది. అందువల్ల నీరు, తరంగము, నురగ, బుడగ అనే రూపాలు వేరువేరుగా కనిపిస్తున్నా అక్కడ నిజంగా ఉంది అఖండమైన సముద్రమే. అలాగే ఆకాశచర, వాయుచర, భూచర, జలచర, స్థావరాది రూపాలలో రకరకాల జీవుల ఆకారాలు కనిపిస్తున్నా వీటన్నిటిలో వ్యాపించి ఉన్న అఖండ పరమాత్మ ఒక్కడే. అతడే జ్ఞేయ బ్రహ్మ. ఆ జ్ఞేయాన్ని గుర్తించటం అభ్యసించమని స్వామి ఈ శ్లోకంలో బోధిస్తూ ఉన్నారు. ఇంకా ఏం చెప్పారో రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. ఈరోజు పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం బహుళపక్షం, తిథి షష్ఠి, మృగశిర నక్షత్రం గురువారం. ఆ జ్ఞేయ బ్రహ్మము చీకటి వంటిది కాదు, ఎవరికీ అందని సుదూర పదార్థము కాదు. లోకంలో కనిపించే జ్యోతిర్గోళాలన్నీ కూడా వెలిగించే నిజమైన జ్యోతి అదే. అది వెలుపటి చీకటికి, లోపలి చీకటికి కూడా అతీతంగా ఉంది. దాన్ని తెలుసుకోవటానికి సాధనాలైన అమానిత్వాది గుణాలు కానీ, దాన్ని గురించి అనాదిమత్ అంటూ చెప్పిన శాస్త్రజ్ఞానం కానీ,
జ్ఞాన సాధనాలు, శాస్త్రజ్ఞానం రెండూ కలవగా లభించే జ్ఞానానుభవం కానీ అన్ని సాధకుడి హృదయంలోనే ఉన్నాయి. మొత్తం కలిపి చూస్తే ఆ జ్ఞేయ బ్రహ్మం ఎక్కడో లేదు, దూరంగా లేదు, ప్రతి మానవుడి హృదయంలో సుస్థిరంగా నెలకొని ఉంది అని అంటున్నారు. తమసః పరముచ్యతే అంటే ఈ బ్రహ్మాండాలన్నీ, ఇంకా మనసు, బుద్ధి ఇవన్నీ కూడా తమస్సునందే ఉన్నాయి. అంటే మాయ యందే, మనం అవిద్య యందే ఉన్నాయిట. పరమాత్మ మాత్రం ఈ తమస్సుకి ఆవలే ఉన్నాడు. కాబట్టే ఈ మాయ ఆయనకి కానీ ఏమీ అంటవు. ముముక్షువులందరూ కూడా ఈ ప్రకారంగా తమ యథార్థ స్వరూపము పరబ్రహ్మే అని భావిస్తూ మాయాదోషాలను దరిచేరనీయకుండా ఉండాలి అని చెప్తున్నారు. ఇంకా జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగమ్యం. ఇక్కడ మొదటి జ్ఞానానికి శుద్ధ చైతన్యం అని అర్థం, రెండవ జ్ఞానానికి అమానిత్వాది గుణాలు అని అర్థం. పరమాత్మకు జ్ఞేయమను ఈ నామధేయం మనం ఈ అధ్యాయంలోనే తెలుసుకున్నాం. అంటే తెలుసుకొనదగినది అని అర్థం. ప్రపంచంలో ఇతర వస్తువులన్నీ తెలుసుకున్నా కానీ తెలుసుకోవాల్సిన బ్రహ్మం గురించి తెలుసుకోకపోతే అవన్నీ కూడా నిరుపయోగమే అవుతాయి. ఎందుకంటే ఈ ప్రపంచ వస్తు జ్ఞానం వల్ల జనులు మళ్ళీ జనన మరణ ప్రవాహంలో పడుతూనే ఉండాల్సింది. అమానిత్వాది జ్ఞానగుణాలచే భగవంతుడు పొందబడుటు అని అర్థం. అందుకే ఇక్కడ జ్ఞానగమ్యం అని భగవానుడు ఎలా పొందుతాడో ఆ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. హృది సర్వస్య విష్ఠితం అంటే అందరి హృదయాల్లో భగవంతుడు వసిస్తున్నాడని చెప్పబడింది. సర్వస్య అని చెప్పటం వల్ల పిపీలికాది బ్రహ్మ పర్యంతం అంతా కూడా ఈ ప్రాణికోట్లలో హృదయాల్లో ఆయన భగవానుడు ఉన్నాడని మనకు అర్థమవుతుంది. ఈ రకంగా క్షేత్రజ్ఞుల రెండిటి గురించి చెప్పి దాని విజ్ఞానం వల్ల వచ్చే ఫలితాన్ని తర్వాత శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నారు. క్షేత్రాన్ని గురించి, జ్ఞాన సాధనలను గురించి, క్షేత్రజ్ఞుడే జ్ఞేయ బ్రహ్మ అనే విషయం గురించి ఇప్పటి వరకు చెప్పిన విషయాలను సంగ్రహంగా చెప్పారు. ఈ చెప్పినది అనుభవపూర్వకంగా అర్థం కావాలి అంటే ఆ సాధకుడికి ముందుగా పరమాత్మ మీద భక్తి ఉండాలి. భక్తిపూర్వకంగా ఈ విషయాలను తెలుసుకున్న సాధకుడు పరమాత్మలో ఏకీభావాన్ని అందుకోగలుగుతాడు అని తర్వాత శ్లోకం చెప్తూ ఉంది. జ్ఞానము, జ్ఞేయము వీటిని తెలుసుకోవటానికి పూర్వము ప్రతివారు కూడా భక్తుడు కావాల్సి ఉన్నదని ఇక్కడ స్పష్టమవుతూ ఉంది. భక్తి అనే పుష్పం నుండే జ్ఞానం అనే ఫలం ఆవిర్భవిస్తుంది. కాబట్టి ముందుగా అందరూ కూడా సర్వేశ్వరునిపై, సద్గురువులపై అచంచలమైన భక్తి కలిగి ఉండాలి. జపము, తపము, పూజ, సంకీర్తనలతో వారిని ఆరాధించే వారికి ఆ స్వామి కరుణించి జ్ఞానము, జ్ఞేయము అనే బుద్ధియోగాన్ని మనకి ఇస్తారు. దాని ద్వారానే ఆ భక్తులు జ్ఞానులై భగవత్ సాయుజ్యానికి అంటే మద్భావ అని ఇక్కడ తగిన వారవుచున్నారు అంటున్నారు. అట్లా కాకుండా భగవద్భక్తి లేకపోతే వాళ్ళు ఎంత గొప్ప పండితులైనప్పటికీ, భౌతిక జ్ఞాన కుశలత్వాన్ని ఉన్నప్పటికీ కూడా ఈశ్వర జ్ఞానము, జ్ఞేయతత్వానుభవం వారికి రాదు అని ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టే అందరూ కూడా సామాన్య భక్తితో తృప్తి పడకుండా సాధనం వల్ల క్రమంగా జ్ఞానము, జ్ఞేయములనే వాటిని తెలుసుకొని మోక్షానికి అర్హత కావాల్సి ఉన్నదని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇంకా ఏం చెప్పారో రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ. ఈరోజు పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం బహుళపక్షం తిథి సప్తమి, ఆరుద్ర నక్షత్రం శుక్రవారం. ఇప్పటి వరకు క్షేత్రజ్ఞ వివరణ చెప్పారు. క్షేత్రజ్ఞులే సమస్త జీవుల ఉత్పత్తికి కారణమని స్వామి చెప్పి ఉన్నారు. కానీ 7వ అధ్యాయంలో ఈశ్వరుడు, పరాప్రకృతి, అపరాప్రకృతి అనే అంశాలను చెప్పి ఈశ్వరుడి యొక్క పరా ప్రకృతులే సమస్త జీవులకు కారణమని చెప్పారు. ఈశ్వరుడే పురుషుడు అని కూడా వ్యవహరించారు. కాబట్టే పురుష ప్రకృతులే జీవులకు కారణమని అక్కడ చెప్పినట్లవుతోంది. ఇలా 2 చోట్ల 2 రకాలుగా చెప్పటం వల్ల ప్రకృతి పురుషులకు, క్షేత్రజ్ఞులకు గల సంబంధం ఏంటి, వీరు జీవోత్పత్తికి ఎలా కారణమవుతున్నారు అనే ప్రశ్నలు మనకి సహజంగా వస్తూ ఉంటాయి. అలాగే కాకుండా ప్రకృతి, పురుషుడు అనే పదాలను సాంఖ్యశాస్త్రంలో కూడా మనకి చెప్పారు. ఆ ప్రకృతి పురుషులు, ఇక్కడి ప్రకృతి పురుషులు 2 ఒకటేనా వేరా అన్న ప్రశ్నకి సమాధానంగానే రాబోయే 5 శ్లోకాలలో వీటన్నిటికీ సమన్వయాన్ని స్వామి చెప్పబోతూ ఉన్నారు. 7వ అధ్యాయంలో 4వ శ్లోకంలో అష్టవిధ ప్రకృతి అని అన్నారు. ఆ ప్రకృతే ఇక్కడ ప్రకృతి, అదే అపరా ప్రకృతి. పురుషుడు అంటే కూడా 7వ అధ్యాయంలో 5వ శ్లోకంలో చెప్పిన పరాప్రకృతి. దీనికే మరో పేరు జీవుడు. ఇది యథార్థ స్థితిలో పరమాత్మ స్వరూపమేనని, అపరాప్రకృతి సంపర్కం వల్ల జీవుడిగా మారిందని అక్కడ చెప్పారు. అపరా ప్రకృతులు 2 పరమాత్మకు సంబంధించినవే, పరమాత్మ ఆధీనంలో ఉన్నవే.
అవి కూడా అక్కడ 4-5 శ్లోకాల్లో చెప్పారు. ఈ ప్రకృతులు రెండూ కూడా త్రిగుణమయాలు అని, అవి పరమాత్మ ఆధీనంలోనే ఉన్నాయని, పరమాత్మను అంటే శుద్ధమైన జ్ఞానాన్ని ఆశ్రయించిన వారు మాత్రమే దాటగలరని అదే అధ్యాయం 14వ శ్లోకంలో కూడా చెప్పారు. పరమాత్ముడు నిత్యుడు కాబట్టి ఆయన యొక్క శక్తి అయిన ప్రకృతి ద్వయం కూడా అనాది అయి ఉండి తీరాలి. అందుకే భగవానుడు ఈ శ్లోకంలో ప్రకృతి పురుషులు ఇద్దరూ అనాథులే అని చెప్తున్నారు. ఇంకా వికారాలు అంటే పరిణామాలు. పరిణామం అనేది అవయవ భాగాలు ఉన్న పదార్థంలో మాత్రమే సాధ్యమవుతాయి. పరమాత్ముడు అఖండుడు కనుక ఆయనలో అవయవాలు లేవు, అవి ప్రకృతిలోనే ఉన్నాయి. ఆ విభాగాలలో కొన్నిటిని స్వామివారు 7వ అధ్యాయంలో చెప్పారు. జీవులకు ఉండే అంతఃకరణము, ఇంద్రియాలు, దేహాలు ఇట్లాంటి వికారాలన్నీ కూడా పరిణామాలే. కాబట్టే ఇవన్నీ ప్రకృతికి సంబంధించినవి అయి తీరాలి. వికారాలైన దేహాదులే తాననే భావించే జీవుడికి సుఖము, దుఃఖము, అజ్ఞానము వంటి అనుభూతులు కలుగుతూ ఉన్నాయి. ఇవన్నీ అపరా ప్రకృతిలో గల సత్వరజస్తమ గుణాలలో నుంచి జన్మించినవే. కాబట్టే వీటిని కూడా గుణాలు అని పిలిచారు. కనుక వికారాలు, గుణాలు రెండూ కూడా ప్రకృతిలోనే అంతర్గతంగా ఉండి ప్రకృతిలో నుంచే ఉద్భవిస్తున్నాయని స్వామి ఈ ప్రస్తుత శ్లోకంలో చెప్తూ ఉన్నారు. ఆ చెప్పిన వికారాలేంటి, గుణాలేవి, వాటికి జీవుడికి గల సంబంధం ఏంటి అనే విషయాలనే తర్వాత శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నారు. కార్యకారణములను కలుగజేయుటయందు ప్రకృతి హేతువని, సుఖదుఖాలను అనుభవించుటయందు పురుషుడే హేతువని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. కార్యం అంటే శరీరము, కారణమనగా ఇంద్రియ మనోబుద్ధి అహంకారాలు, పంచభూతాలు, శబ్దాది విషయాలు, వీటన్నిటినీ కలుగజేసేది అదే హేతువు, అది ప్రకృతి. ప్రకృతి జడమైంది కాబట్టే సుఖదుఖాలను అనుభవించలేదు. పురుషుడు చిద్రూపుడు, అసంగుడు కాబట్టి ఆయనకి సుఖదుఖ భోక్తృత్వము ఉండదు. ఆయనను ప్రకృతి యొక్క సంయోగం నుండే ఆయా సుఖదుఖాదులను పురుషుడు అనుభవిస్తున్నట్లుగా తోస్తూ ఉంటుంది. అంతేకాని వాస్తవంగా అతనికి కర్తృత్వ భోక్తృత్వాలేవి లేవు అని ఈ శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నారు. ప్రకృతి యొక్క గుణాలతోటి కలయికే జీవుడికి జన్మకు హేతు అవుతోంది అని తర్వాత శ్లోకంలో చెప్తూ ఉన్నారు. అదేమిటో రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. ఈరోజు పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం, భాద్రపద మాసం బహుళపక్షం, తిథి అష్టమి, పునర్వసు నక్షత్రం శనివారం. జీవుడు ఈ సంసార బంధంలో ఉండి ఉత్తమాధమ జన్మలను పొందుట కారణమేంటో ఈ శ్లోకంలో తెలుపుతూ ఉన్నారు. తాను కానివి తాను అనుకోవటాన్నే శాస్త్ర పరిభాషలో అధ్యాస అంటారు. తనవి కానివి తనవి అనుకోవటాన్ని అవిద్య అంటే వ్యక్తిగతమైన అజ్ఞానం అంటారు. జీవుడి సాంసారిత్వానికి ఈ రెండు కారణాలే అనేదే ఇక్కడ ప్రధాన తాత్పర్యం. అధ్యాస అన్నా, అవిద్య అన్నా, అజ్ఞానం అన్నా ఒకటే కదా. ఇంకా మరి దాన్ని విడదీసి ఎందుకు చూపిస్తున్నారు అంటే ఏది ప్రధానమో ఏది అప్రధానమో చెప్పడం కోసమే. జీవుడికి మొదట పుట్టేది అధ్యాస, ఇదే ప్రధాన కారణం. దీని తర్వాత వచ్చేదే అవిద్య, ఇది అప్రధాన కారణం. ఈ రెండు కారణాలు చెప్పినంత మాత్రాన వాటిల్లో ఒకటి ప్రధానం అని చెప్పటం ఎలా అంటే మన సుషుప్తి దశను పరిశీలించుకోవాలి. ఆ సమయంలో దేహము, ఇంద్రియాలు, మనోబుద్ధులు అన్నీ అక్కడే ఉన్నాయి. అయినా సుఖదుఖాది రూపమైన సంసారం మనకు అనుభవంలోకి రావటం లేదు. దేహాదులు ఉన్నాయి అంటే సుఖదుఖాలు కూడా ఉన్నట్లే కదా. ఉన్నా కూడా అది అనుభవంలోకి ఎందుకు రావటం లేదంటే ఆ సమయంలో జీవుడికి ఈ దేహాదులన్నీ నేనే అనే అధ్యాస లేదు. అవిద్య ఉన్నా కూడా ఈ అధ్యాస లేకపోవటం వల్ల సంసారం అక్కడ ఉత్పన్నం కావటం లేదు. దీనిని బట్టే అధ్యాసే ప్రధాన కారణం అని మనం చెప్పగలుగుతున్నాం. ఈ రెండిటి వల్ల జీవుడు భోక్తగా మారుతున్నాడని చెప్తున్నారు కదా. మరి భోక్త అంటే అన్నం తిన్నట్టుగా ఇతర సుఖాలను ఏమైనా సుఖదుఖాదులను తింటాడా అంటే అన్నం దగ్గర స్థూల భూతాణువులు ప్రత్యక్షంగా ఉన్నాయి. సుఖదుఖాదులలో అటువంటివి లేవు. ఒకడు ఒక పులిని చూశాడనుకోండి, అతనికి భయం కలిగింది. భయం ఎవరి ధర్మం? అది మనోధర్మం. జీవుడు పులిని చూసినప్పుడు పులిని మాత్రం చూస్తున్నాను, భయాన్ని మాత్రం అనుభవిస్తున్నాను అంటున్నాడు. చూడటం అనేది కన్ను చేసే క్రియ, భయం అనేది మనసు యొక్క క్రియ. రెండు ఒక జాతివే. నిజానికి ఈ జీవుడు పులిని చూసినట్లుగానే భయాన్ని కూడా చూడగలగాలి. కానీ ఇతడి కన్ను దగ్గర ఒక న్యాయాన్ని, మనసు దగ్గర మరొక న్యాయాన్ని తనకు తనే పెట్టుకొని భయాన్ని అనుభవించేస్తున్నాను అంటున్నాడు. దీని పేరే గుణసంగం. కారణం గుణసంగోస్య అనే దగ్గర చెప్పబడింది. ఇలా ఈ విషమ న్యాయంతో మనోధర్మమైన భయాన్ని
తమ ధర్మంగా భావించడమే భోక్త చేసే పని. నిజానికి అన్నం దగ్గర జరిగే పని కూడా ఇదే. అన్నం అనేది భూమ్యాణువుల సముదాయం, శరీరం కూడా మరొక భూమ్యాణువుల సముదాయమే. అన్నం తిన్నప్పుడు భూమిలోకి భూమి ప్రవేశించింది. కానీ జీవుడు నేను అన్నం తిన్నాను, నాకు ఆకలి తీరింది అంటున్నాడు. ఇక్కడ కూడా ఉదర ధర్మాన్ని తన మీదే ఆరోపించుకోవటమే భోక్త చేసే పని. ఇంకా భోక్తృత్వం అంటే భోక్తతనం వల్లనే ఉత్తమాధమ జన్మలు వస్తున్నాయి అంటున్నాం కదా. అంటే అందులో ఏది ఉత్తమం, ఏది అధమం, ఏది మంచి, ఏది చెడు అంటే సత్వగుణం ఉత్తమమని, రజోగుణం మధ్యమమని, తమోగుణం అధమమని ఒక వ్యవస్థను అంగీకరించి మనం ఉత్తమాధమ వ్యవహారం చేస్తున్నాం. నిజానికి అన్ని గుణాలు పోవాల్సినవే, కానీ వాటిని పోగొట్టుకునేందుకు కూడా ఒక క్రమం ఉంది. రజోగుణాన్ని ఆధారంగా చేసుకొని తమోగుణాన్ని పోగొట్టుకోవాలి, సత్వగుణాన్ని ఆధారంగా చేసుకొని రజోగుణాన్ని పోగొట్టుకోవాలి. పరమాత్మ జ్ఞాన బలంతో సత్వగుణాన్ని కూడా దాటిపోవాలి. ఈ క్రమంలో సత్వగుణం మీద ఎక్కువ ప్రీతి గల జీవులు దానికి కావలసినటువంటి పూజ యోగాదులు చేసి దేవ శరీరాలను కానీ మానవులలో మునీశ్వరాది శరీరాలను కానీ పొందుతూ ఉంటారు. రజోగుణం మీద ప్రీతి గలవారు ఉగ్రమైన ఉపాసనలు చేసి వీరులుగా రాజులుగా జన్మిస్తూ ఉంటారు. తమోగుణ ప్రధానులు భూతప్రేతాది ఉపాసనలు చేసి పశువులుగా వృక్షాలుగా జన్మిస్తూ ఉంటారు. జీవులకు ఏ రకమైన కోరిక ఉంటే ఆ రకమైన కృషే చేస్తారు, ఆ రకమైన ఫలితాన్ని పొందుతారు. త్రిగుణాల సాంకర్యాన్ని బట్టి రకరకాల జన్మలు వస్తూ ఉంటాయి. వాటినే భగవానుడు సదసద్యోగి జన్మసు, మంచి చెడు శరీరాలు గల జన్మలు అంటున్నాడు. దీన్ని మొత్తం పరిశీలిస్తే అవిద్యకు అధ్యాసకు మూల కారణం కామమే. దాన్నే భగవానుడు గుణసంగః అని అన్నాడు. అందువల్లే సంసార ప్రవాహం మొత్తానికి ఆది కారణం కామమే. ఇది మనోధర్మం. మనోబలంతోనే మానవుడు దీన్ని జయిస్తాడు. ఈ మనోబలం పెరగాలి అంటే ఒక పక్కన వైరాగ్యాన్ని, ఇంకో పక్కన ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవాలి. దానికోసమే స్వామివారి అధ్యాయాన్ని క్షేత్రజ్ఞ విభాగంతో ప్రారంభించారు. అందులో క్షేత్రజ్ఞుడు అయిన జ్ఞేయ బ్రహ్మను గురించి తెలుసుకుంటే అమృతత్వం వస్తుందని యజుజ్ఞాత్వామృతం అశ్నుతే అనే చోట ప్రత్యేకంగా చెప్పారు. జ్ఞాన వైరాగ్యాల ద్వారా సర్వవిధ కామనా పరిత్యాగం చేయమని చెప్పడమే ఈ శ్లోకానికి ముఖ్యమైన తాత్పర్యం. పురుషుడు ప్రకృతితో తాదాత్మ్యం చెందటం వల్ల సంసారి అవుతున్నాడని చెప్పారు. కాబట్టి పురుషుడి యొక్క యథార్థ స్వరూపాన్ని ఇక సూటిగా చెప్పబోతూ ఉన్నారు తర్వాత శ్లోకంలో. దేహంలో జీవుడు అనే మాటకు దేహంలో పరిమితుడై ఉన్నాడని నువ్వు భావిస్తున్న జీవుడు అనే అర్థమే చెప్పాలి. కానీ ఈ దేహంలోని ప్రతి భాగం కంటే కూడా భిన్నుడు అనే మాట ఈ శ్లోకంలో ఎక్కడ ఉంది అంటే ప్రతి పదంలో కూడా ఉందిట. అది ఎలాగో చెప్తూ ఉన్నారు. ఉపద్రష్ట అంటే ఉప ప్లస్ ద్రష్ట, దగ్గర ఉండి చూసేవాడు. ఉప అంటే సమీపం. మరి చూసేది ఎవరు అంటే చుట్టూతా చెట్లు పుట్టలు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి, కానీ దూరంగా ఉన్నాయి. వాటికి నీ కన్ను చూస్తోంది వాటినన్నింటినీ. కన్ను అంటే దేహంలో భాగమే, కాబట్టి నీ దేహం చూస్తోంది అని చెప్పచ్చు. దృశ్యాలతో పోలిస్తే ఇది నీకు దగ్గరగా ఉంది, కాబట్టి ఇది ఒక ద్రష్ట. ఈ దేహాన్ని లోపల ఉండే ఇంద్రియాలు చూస్తున్నాయి కనుక అవి ద్రష్టలే, అవి నీకు మరింత దగ్గరగా ఉన్నాయి. ఈ ఇంద్రియాలను మనస్సు చూస్తోంది, అది నీకు మరింత దగ్గరి ద్రష్ట. ఈ మనస్సు ఎలా పనిచేస్తోందో నీ బుద్ధి చూస్తోంది, కాబట్టి అది మరింత దగ్గరి ద్రష్ట. ఈ బుద్ధి ఎలా పనిచేస్తోందో నువ్వే అంటే లోపలి జీవుడే పురుషుడే చూస్తున్నాడు, కాబట్టి ఇతడు ఒక ద్రష్టే. అయితే ఇతడు నీకు అత్యంత సన్నిహితుడైన ద్రష్ట, ఇంతకు మించిన సన్నిహితుడు లేడు. అందుచేత ఇతడు ఉపద్రష్ట. చూసేవాడు ఎప్పుడైనా సరే తనకంటే భిన్నమైన దాన్నే చూస్తాడు. జీవుడనే ద్రష్ట బుద్ధి దగ్గర నుంచి చెట్టు పుట్ట దాకా ప్రతి పదార్థాన్ని దర్శిస్తున్నాడు, కాబట్టే ఇతడు వీటన్నిటికంటే భిన్నుడై తీరాలి. ఆ మాట చెప్పడం కోసమే ఇక్కడ ఉపద్రష్ట అని అంటున్నారు. ఇంకా అనుమంత అంటే అనుమతి ఇచ్చేవాడు. ఒక పెద్ద భవన నిర్మాణానికి పురపాలక అధికారి అనుమతి పత్రం ఇచ్చాడు. 100 మంది కూలీలు, ఇంజనీర్లు, వడ్రంగులు వీళ్ళంతా పనిచేస్తూ ఉన్నారు. భవనానికి ఆకారం వస్తోంది నెమ్మదిగా. ఈ పురపాలక అధికారికి నిర్మాణంలో ఏ పాత్ర ఉంది? క్రియారూపంలో ఏమీ లేదు. కానీ ఆయన భవన యజమాని. ఆయన కనిపిస్తే చాలు మనం అందరం నిలబడి నమస్కారం పెడతాం. ఎందుకంటే
ఆ యజమాని దృష్టిలో ఈ అధికారే ఆ నిర్మాణానికి మూల కారణం. ఈ విధంగా జరిగే పనులకు అనుకూలమైన సహకారిగా భావించబడే వ్యక్తిని అనుమతి ప్రదాత అంటారు. ఇతడు ఒక కూలీ కాదు, ఒక డిజైనర్ కాదు, ఇంజనీర్ కాదు, యజమాని కూడా కాదు. కానీ ఇతడు లేకపోతే ఆ పనే జరగదు. దేహంలో ఉన్న జీవుడు కూడా ఇలాంటి వాడే. ఇంకా భర్త అంటే భరించేవాడు, మోసేవాడు. దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కలిస్తే అది క్షేత్రం అవుతుంది. దేహేంద్రియాదులన్నీ ప్రకృతి వల్ల జన్మించాయని ఇప్పటివరకు చాలాసార్లు చెప్పారు. అంటే మాయ వల్ల జన్మించాయి. ముత్యపు చిప్ప మీద వెండి ముద్ద జన్మించినట్లుగా జన్మించాయి. మరి ఈ వెండి ముద్దను మోసేదెవరు? ముత్యపు చిప్పే కదా. అంటే ఈ దేహేంద్రియాలను మోసేదెవరు? అంటే వీధికి అధిష్టానమైన సత్యపదార్థం ఎవరు? లోపల జీవుడనేవాడు ఒకడు ఉన్నాడు. కాబట్టి ఈ దేహేంద్రియాదులన్నీ నిలబడి ఉండగలుగుతున్నాయి. కాబట్టే ఆ పురుషుడే ముత్యపు చిప్ప వంటి భర్త అయి ఉండి తీరాలి. మోసేవాడు ఎవడూ కూడా తనను తాను మోసుకోడు, తనకంటే భిన్నమైన దాన్నే మోస్తాడు. అలాగే ఈ పురుషుడు కూడా తనకంటే భిన్నమైన దేహాదులనే భరిస్తున్నాడు. అందుకే ఇతడు భర్త. ఇంకా భోక్త అంటే భుజించేవాడు, అనుభవించేవాడు అని. బయట ఉన్న అన్నం కడుపులోకి వెళ్ళి కనిపించకుండా పోతే దాని పేరు భోజనం. మరి సుఖదుఖాలను అనుభవించడం అంటే ఏంటి? ఒక ఇంద్రియం దగ్గరకు ఒక విషయం చేరింది. ఆ ఇంద్రియము ఆ వార్త మనసుకు చేర్చింది. మనసును గమనిస్తున్న జీవుడు సుఖదుఖాదులను పొందుతున్నాడు. ఆ తర్వాత ఆ వార్త ఇంకా ఎక్కడికి ప్రయాణం చేయటం లేదు. అంటే బయట ఉన్న అన్నం కడుపులోకి చేరినట్లుగా బయట ఉన్న చెట్టు, పుట్ట వంటి విషయాల వల్ల కలిగిన సుఖాదులు జీవుడిలో ఇంకిపోతున్నట్లుగా ఉంటున్నాయి. అంటే కనిపించకుండా ఉంటున్నాయి, కనిపించకుండా పోయినట్లుగా ఉన్నాయి. ఇదే అనుభవం. ఇలా సమస్త విషయాలకు సంబంధించిన సుఖదుఖాలను తనలో ఎంచుకోగలిగిన స్వభావం జీవుడికి సహజ సిద్ధంగా ఉంది. ఎంతటి సహజం అంటే నిప్పుకు వేడి ఎంతో అంత. నిప్పు అన్నా వేడి అన్నా వేరువేరు కాదు. అలాగే జీవుడన్నా చైతన్యం అన్నా వేరు కాదు. ఇలాంటి జీవ చైతన్యం ఉంటేనే అనుభవాలన్నీ సాగుతాయి. కాబట్టే చైతన్యాత్మకుడైన జీవుడు భోక్త అవుతున్నాడు. మహేశ్వర మానవులలో రాజు ఈశ్వరుడు. అంటే శాసకుడు, నియంత్రించేవాడు. అవునని కాదని చెప్పే స్వాతంత్రం వీరికి ఉంటుంది. తన మాట మీద నమ్మకం లేని వారిని, మాట మీరిన వారిని దండించే శక్తి కూడా ఆయనకు ఉంటుంది. అలాగే రాజుల దగ్గర నుంచి దేవతల దాకా అందరూ శాసించబడే వారి కంటే కూడా భిన్నులే. పరమాత్మ మాత్రం సర్వాత్మ స్వరూపుడు. అంటే ఇతడు అందరి జీవులలోనూ తనే జీవుడుగా ఉంటూ, అందరి హృదయాలలోనూ తానే కొలువై ఉంటూ అందరినీ శాసించే ఈశ్వరుడు. అంటే దేహ పరిమితులు లేని అఖండేశ్వరుడు. అందుకే ఇతడు దేహాదుల కంటే అతీతుడుగా వెలుగొందుతున్న మహేశ్వరుడు. ఇంకా పరమాత్మ. ఆత్మ అంటే నేను అని భావింపబడే పదార్థం. ప్రతివాడు మొదట్లో దేహమే నేను అనుకుంటాడు. కొంచెం తెలివి పెరిగితే ఇంద్రియాలే నేను అనుకుంటాడు. తర్వాత మనస్సు అంటాడు. తర్వాత బుద్ధి లేదా ప్రాణం అంటాడు. ఎక్కడికక్కడ మొదటి ఆత్మ కన్నా తర్వాత ఆత్మ లోపలిది ప్రత్యక్ అని అనుకుంటూ ఉంటాడు. అంటే దేహం దగ్గర నుంచి ప్రాణం దాకా కలవన్నీ ఆ సందర్భాల్లో ప్రత్యేగాత్మలుగా భావించబడుతూ ఉంటాయి. ఈ భావనల కారణం ఏంటి అంటే ఎక్కడికక్కడ వెనుకటి దాని మీద, ఆత్మత్వం మీద తృప్తి ఉండదు. మొదటి దానితో పోలిస్తే రెండోదే చైతన్యవంతం కదా అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏ దశలోనైనా మాత్రం వెనుకటి దాటిని ప్రత్యేగాత్మ అని ఎలా భావించావు అని అడిగితే అప్పటి అజ్ఞానం వల్లనే అనే సమాధానం వస్తుంది. దేహం దగ్గర నుంచి ప్రాణం దాకా కూడా పదార్థాలన్నిటికీ చైతన్యాన్ని, సత్తను సరఫరా చేసేది నేనే. యథార్థ స్థితిలో నాకు పరిమితి లేదు అనే జ్ఞానం కలుగుతుంది. అందుచేత నేను అని చెప్పబడే ఈ చైతన్యం ఇతర ప్రత్యేగాత్మలన్నింటికన్నా అతీతమైన, భిన్నమైన పరమ ప్లస్ ఆత్మ, పరమాత్మ, సర్వశ్రేష్టమైన ఆత్మ. ఇదే శ్లోకంలో వెనుక చెప్పిన ఉపద్రష్ట మొదలైన లక్షణాలన్నీ ఇలాంటి పరమాత్మకు మాత్రమే అన్వయిస్తాయి. ఇంకా పరహ అంటే అజ్ఞానానికి అతీతుడు. పరమాత్మ అనే పదం యొక్క వివరణలో ఇతడు అజ్ఞానాన్ని దాటిన తర్వాత మాత్రమే దొరుకుతాడు అని మనం చెప్పుకున్నాం. ఈ మాటను ధృవపరిచేందుకోసమే ఈ శ్లోకం చివరిలో పరహ అని చేర్చారు. దేహేస్మిన్, ఈ దేహంలో. ఇప్పటి వరకు చెప్పుకున్న అజ్ఞానాతీతుడైన పరమాత్మ ఎక్కడున్నాడు అనే ప్రశ్న వస్తే సర్వవ్యాపకుడు కనిపిస్తున్నాడు కనుక ఇది
ఇతడు మన దేహానికి వెలుపల ఉన్నాడని చెప్పటం బాగుంటుందని మనకు అనిపించవచ్చు. కానీ అలా అయితే ఈ శరీరంలో జీవుడు ఉన్నవాడు ఎవరు అనే ప్రశ్న ఉదయిస్తుంది. దానికి సమాధానంగానే దేహానికి వెలుపల ఉన్నవాడిని ఎవరినో చూపిస్తే అది అసంగతంగా ఉంది. అందుకే భగవానుడు దేహేస్మిన్ అంటే ఈ దేహం లోపల ఉన్నవాడు ఆ పరమాత్మే, వేరొకరు కాదు అని ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. దేహంలో ఉన్నవాడు పరిమితుడు, అపరిమితుడైన పరమాత్మ దానిలో ఎలా ఉంటాడు మరి అంటే వెనుకటి శ్లోకాలలో నేర్చుకున్నవన్నీ కూడా ఇవే. కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే. ఈ దేహేంద్రియాదులన్నీ కూడా మాయారూపిణి అయిన ప్రకృతిలోంచే ఉద్భవించాయి అని ఇదివరకే మనం తెలుసుకున్నాం. ఆ మాయ అంటేనే భ్రాంతి. భ్రాంతి వల్ల జనించే పదార్థాలు యథార్థ పదార్థాలు కాగలవా? దేహం అనే పదార్థం యథార్థం కాకపోతే దానివల్ల వచ్చే పరిమితత్వం మన పరమాత్మను అంటుకోగలదా? కాబట్టే దేహాది జన్యమైన పరిమితత్వం భ్రాంతిజన్యమని మనం గుర్తించాలి. ఈ విధంగా ఈ శ్లోకంలోని పదాలను మనం పరిశీలించేటప్పుడు దేహేంద్రియాదులు అన్నిటికంటే భిన్నుడై, విలక్షణుడై, దేహం వల్ల పరిమితుడైనట్లుగా భాసిస్తున్నవాడై, యథార్థ స్థితిలో పరమాత్మ స్వరూపుడై ఉన్నవాడే పురుషుడు అని చెప్పటానికే ఈ శ్లోకానికి తాత్పర్యం అని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. ఇంకా ఏం చెప్పారో రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. ఈరోజు పంచాంగం శ్రీ శోభకృత్ నవ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం బహుళపక్షం తిథి నవమి పుష్యమి నక్షత్రం ఆదివారం. ఇప్పటి వరకు ప్రకృతి పురుషుల గురించి తెలియజేశారు. ప్రకృతి పురుషులను గురించి తెలుసుకోవటం వల్ల కలిగే ఫలితాన్ని మొదటి శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ ప్రకారంగా పురుషుణ్ణి అంటే ఆత్మను, గుణాలతో కూడిన ప్రకృతిని తెలుసుకుంటారో అతడికి మళ్ళీ జన్మించడు అంటున్నారు. మరల జన్మను పొందకుండా ఉండటానికి అంటే మోక్ష ప్రాప్తికి ఉపాయం ఏంటో ఇక్కడ తెలియజేస్తున్నారు. పురుషుడు ఎలాంటివాడు, ప్రకృతి ఎలాంటిది అని ఈ ప్రకారంగా ఆత్మానాత్మ విచారణ చేసే సమర్థుడైన మనుషుడికి దృశ్యాలను బాగా వివేచించి చూసే దృష్టి వస్తుంది. కాబట్టే అట్టి విచారణాశీలుడికి త్రిగుణాత్మకమై దుఃఖప్రదమైనట్టి ఈ ప్రకృతిని ఆశ్రయించకుండా గుణరహితమై పరమానంద రూపమైనటువంటి పురుషుణ్ణి మాత్రమే అతను ఆశ్రయిస్తాడు. కాబట్టి అతను మళ్ళీ ఇక జన్మ ఉండదు అతడు ఇంకా ముక్తిని పొందుతాడు. ఎలా అంటే ప్రకృతి పురుషుల జ్ఞానం కలవాడు అనాత్మను అంటే దృశ్యాన్ని, ప్రకృతిని తనకంటే వేరుగా చూసే వాళ్ళతో అతనికి కలయికే ఉండదు. కాబట్టి అతడు ముక్తుడై ఇక మళ్ళీ జన్మించడు అని చెప్తున్నారు. సర్వథా వర్తమానోపి అంటే అట్టివాడు ఎలా ఉన్నప్పటికీ అని చెప్పటం వల్ల సమాధినిష్ఠుడై ఉన్నా కానీ, లోకంలో ఏ కార్యాలు చేస్తున్నా, ఏ ఆశ్రమంలో ఉన్నా అతడు మరల జన్మించడు అని ఇక్కడ అర్థము. ఇంకా ఎట్లు వర్తించినా అంటే నిషిద్ధాచరణ కలిగి ఉండినప్పటికీ అని ఎవరు ఆలోచించడం చేయకూడదుట. ఎందుకంటే నిషిద్ధాచరణ చేసేవాడు ఆత్మానాత్మ వివేకి ఎప్పటికీ కానేరడు. వివేకి అయినవాడు నిషిద్ధ కృత్యములను ఎప్పటికీ చేయడు. కాబట్టి ఈ వాక్యాల అర్థాన్ని గ్రహించడంలో కొంచెం జాగరూకత మనం వహించాలి. ప్రకృతి పురుషులను గురించిన జ్ఞానాన్ని కలిగి ఉంటే ఇక జన్మరాహిత్యమే పొందును అంటే అతను మళ్ళీ ఇక జన్మింపడు అని చెప్తున్నారు. వారి వారి సంస్కారాలను అనుసరించి పెక్కు మార్గాల ద్వారా పరమాత్మను సజ్జనులు సాక్షాత్కరించుకొని ముక్తులగుచున్నారని తర్వాత 2 శ్లోకాల్లో తెలియజేస్తున్నారు. ఆత్మను కొంతమంది శుద్ధమైన మనస్సు చేత అంటే ధ్యానయోగం ద్వారా, ఇంకొంతమంది సాంఖ్యయోగం ద్వారా, ఇంకొంతమంది కర్మయోగం ద్వారా అనుభూతి పొందుతున్నారు అని తర్వాత శ్లోకం. జనులు వారి వారి అంతఃకరణాన్ని అనుసరించి భిన్న భిన్న సంస్కారాలను కలిగి ఉంటారు. అట్టి సంస్కారాలకి అనుగుణంగానే వాళ్ళు భగవంతుని గురించి ప్రయత్నిస్తూ ఉంటారు. కొందరు ధ్యానమందు, కొందరు భక్తి అందు, కొందరు జ్ఞానమందు, ఇంకొందరు కర్మయందు ఇష్టంగా ఉంటారు. ఏ మార్గాన్ని ఆచరించినా కానీ అనుసరించినా కానీ శుద్ధ చిత్తంతో మనం ప్రయత్నం చేస్తే భగవానుణ్ణి సాక్షాత్కరించుకోగలము అని ఇక్కడ చెప్పబడింది. అన్ని మార్గాలు సమానాలే అవుతాయి. వారి వారి మనస్తత్వాన్ని అనుసరించి ఆ మార్గాన్ని అనుసరించుటకు అందరూ కూడా స్వతంత్రులై ఉన్నారు అని ఈ శ్లోకంలో మనకి స్పష్టమవుతోంది.
ఇక్కడ ధ్యాన యోగము, సాంఖ్యయోగం అంటే జ్ఞానయోగము, కర్మయోగము అని 3 యోగాలు చెప్పబడ్డాయి. భక్తి యోగము ధ్యాన యోగంలో అంతర్భూతమై ఉండటం వల్ల దాన్ని ప్రత్యేకంగా చెప్పలేదు. పశ్యంతి అని చెప్పటం వల్ల అంటే చూస్తున్నారు అని చెప్పటం వల్ల భగవంతుడు ఒక పరోక్ష వస్తువు కాదని, ప్రత్యక్షంగా స్వామి అందరినీ చూస్తున్నారని, అనుభూతమనుస్తున్నారని ఇక్కడ అది అర్థమవుతూ ఉంది. కాబట్టి దైవ ప్రాప్తి విషయంలో మనకి ఎటువంటి సందేహం అవసరం లేదు. దేవుడు ఉన్నాడా లేదా అనే సంశయానికి అసలు తావే లేదు. ఎందుకంటే నీవు దేవుణ్ణి చూడగలవు. మహాత్ములు ధ్యానదలుచే ఆ ప్రకారంగా చూస్తున్నారు అని శ్రీకృష్ణ స్వామి ఇక్కడ ఆల్రెడీ శ్రీకృష్ణ స్వామి చెప్పారు. ఆత్మని తనయందే అని పేర్కొనటం వల్ల పరమాత్మ ఎక్కడో కాదు, తనయందే పొందబడుచున్నాడు అని ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా ఆత్మన అని ఇక్కడ వచించటం వల్ల ఏ మార్గాన్ని అనుసరించినా కానీ శుద్ధచిత్తం ఒక్కటే తన యందున్న ఆత్మరూపమును పొందుటకై ఏకైక సాధనమని మనం గ్రహించాలి. అది ఒక్కటే మోక్షద్వారాన్ని తెరచుటకు మనకి అర్థమవుతోంది అని తెలుసుకోవాలి. కాబట్టి మోక్ష సాధనం వారి వారి చేతుల్లోనే ఉంది. తన మనస్సును తామే సిద్ధం చేసుకొని సంస్కరించుకొని పరమాత్మ వైపుకు మనం వెళ్ళటమే ముక్తి సాధనము. సామాన్యంగా కొందరు కర్మయోగాన్ని తక్కువగా, జ్ఞానయోగాన్ని అధికంగా చెప్తూ ఉంటారు. కానీ భగవానుడు ఇక్కడ కర్మయోగానికి జ్ఞాన యోగములతో సరిసమాన స్థాయి ఇచ్చారని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నిష్కామ కర్మయోగము చిత్తశుద్ధి ద్వారా జ్ఞానం ఆవిర్భావానికి హేతుభూతమై ఉండి, జ్ఞానయోగ ఫలమగు భగవత్ సాక్షాత్కారంను కలుగజేస్తోంది. కాబట్టి జనులు పరమాత్మను తమ హృదయం నందే సాక్షాత్కరించుకోగలరు. దేని ద్వారా అంటే శుద్ధ మనస్సు ద్వారా. ఏ విధంగా అంటే ధ్యానయోగం ద్వారా కొందరు సాంఖ్యయోగం ద్వారా, మరికొందరు కర్మయోగం ద్వారా పరమాత్మను పొందుతున్నారు అని తర్వాత శ్లోకం యొక్క అర్థం. ఇంకా ఏం చెప్పారో రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. ఈరోజు పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపదమాసం బహుళపక్షం తిథి దశమి ఆశ్లేష నక్షత్రం సోమవారం. నిన్నటి రోజున స్వామివారు 3 ఉపాయాలను మనకు తెలియజేశారు. ఈ రోజున ఆ 3 ఉపాయాలు చేతకాని వారు ఏం చేయాలో చెప్పబోతూ ఉన్నారు. వెనుక చెప్పిన 3 ఉపాయాలలో ఏ ఒక్కదాని ద్వారా కూడా పరబ్రహ్మ తత్వాన్ని అందుకోవటం చేతకాని వారు కొంతమంది ఉంటారు. అలాంటి వారిలో కొందరు ఎవరో పెద్దలు, గురువులు చెప్పింది విని ఇదే ఉత్తమమైన మోక్ష మార్గం అని నమ్మి నిష్ఠతో వారు చెప్పిన ఉపాసనే చేస్తూ ఉంటారు. అలాంటి వారు కూడా మృత్యురూపమైనటువంటి సంసారాన్ని తప్పకుండా దాటుతారు. అలాంటప్పుడు కొంత జ్ఞానం కలిగి, గురూపదేశం కలిగి వెంటనే ఉపాయాలను ఆచరించేవారు ధరించి తీరుతారని ఇక మనం వేరే చెప్పనవసరం లేదు. కానీ వెనుకటి ధ్యాన, జ్ఞాన, కర్మాదుల యొక్క గందరగోళాలు ఏమీ లేకుండా ఎవరో గురువుని పట్టుకోవటం సులభంగా ఉంది కదా అంటే సులభమైతే అదృష్టమే. కానీ నువ్వు గురువుని పట్టుకుంటే చాలదు, ఆ గురువు కూడా మనల్ని పట్టుకోవాలి. ఒక గురువును నమ్మి పడి ఉండటం అంత తేలికమైన విషయం కూడా కాదు. మనం ఆశ్రయించిన గురువు ఉత్తముడు, సమర్థుడు అయినా కూడా ఆయన చెప్పినట్లు చేయటానికి మనలో ఉండే మేధ అంగీకరించదు. అది రకరకాల ప్రశ్నలను లేవనెత్తుతుంది. మనకి తగిలే మిత్రులు కూడా అలాగే ఉంటారు. అలాంటి సాధకులు ఈ పద్ధతికి పనికిరారు అని చెప్పటం కోసమే భగవానుడిక్కడ శృతిపరాయణాహ అనే దళం వేశాడు. గురువులు ఇలా సాధన చేసుకో అని ఒక మాట చెబితే రెండో మాట లేకుండా ఒప్పుకొని దానిని త్రికరణ శుద్ధిగా నమ్మిన దానిని ఆచరణలో పెట్టేవారే శృతిపరాయణులు. అట్లాంటి వారిని మాత్రమే భగవానుడు ఈ శ్లోకంలో అన్యేతు అంటే మరికొందరు అనే పదబంధం ద్వారా పరామర్శిస్తున్నాడు. ఈ విషయాన్ని స్పష్టపరిచేందుకే వరాహపురాణంలోని ఒక సంఘటన జరిగింది చెప్తారు పెద్దలు. ఒక కీకారణ్యంలో ఆరుణి అనే మహర్షి పర్ణకుటీరం లేకుండా చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఒక రోజున ఒక అడవి దొంగ అనుకోకుండా అటువైపుకి వచ్చి ఒంటరిగా ఉన్న మనిషిని చూసి దోచుకుందామని ఉద్దేశంతో రంకెలేసుకుంటూ మీదకి దూకాడు. ఆ రంకెలకు మహర్షి కళ్ళు తెరిచాడు. భయంకరాకారంతో కత్తి తిప్పుకుంటూ మీద పడుతున్న ఆ ఆటవికుణ్ణి చూసి ముఖంలో ఏ భావము లేకుండా మళ్ళీ కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. వెంటనే ఆ దొంగకి ఆశ్చర్యమైంది. అరే వీడెవడు,
ఏ మాట లేదు, నేను ఇంత గోల చేస్తున్నా, వీడు భయపడటం లేదు, పారిపోవటం లేదు, కనీసం ఎదురు కూడా తిరగటం లేదు అని తనలో తనే కొంచెం సేపు గింజుకున్నాడు. మునిలో ప్రతిక్రియ లేకపోయేటప్పటికీ దొంగకు ఆయన్ని కొట్టబుద్ధి కాలేదు. ఆయన కూర్చున్న తీరులో ఏదో ప్రశాంతత కనిపించటం వల్ల అక్కడ నుండి వెళ్ళిపోబుద్ధి కావటం లేదు. అక్కడే అతన్ని చతికిలబడ్డాడు. చాలాసేపు అయింది. అక్కడ వాడికి చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఎంతసేపటికి ముని కళ్ళు తెరవకపోయేటప్పటికి గోలగోల చేశాడు. ఆ గోళ్ళకి మహర్షి గారికి చిర్రెత్తిందో ఏమో, వెంటనే కళ్ళు తెరిచి ఆయన ఇంకో పక్క చూసుకుంటూ వెళ్ళిపోయాడు. నువ్వు ఏం చేస్తున్నావో నాకు చెప్పు అంటూ ఆ దొంగ ఆయన వెంట పడ్డాడు. అలా ఇద్దరూ చాలా దూరం నడిచాక ఒక కొండ మలుపులో ఒక పులి వీళ్ళని చూసి గాండ్రించుకుంటూ ముని మీదకి దూకింది. మహర్షి భయపడలేదు, కదలకుండా నుంచున్నాడు. బోయేవాడికి అంటే ఆ దొంగకి మాత్రం ఆ పులి గురి చూసి ఆ మహర్షి మీదకే దూకబోతోందని అర్థమైంది. వాడు మెరుపల్లే ముందుకి దూకి మహర్షిని పక్కకి తోసి దూకుతున్న పులిని ఒడుపుగా పట్టుకొని దానితో పోరాడి చివరికి దాన్ని చంపగలిగాడు. వాడి ఒళ్ళంతా రక్తమయమైపోయింది, మొహమంతా గాయాలయ్యాయి. అయినా సరే మహర్షి జాలి పడలేదు. తన తోన తాను వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ గాయాలను అతను లెక్క చేయలేదు. అతను మహర్షి వెంటపడి రొప్పుకుంటూ నువ్వేం చేశావో చెప్పు అంటూ బతిమిలాడసాగాడు. ఈసారి మహర్షి వెనక్కి తిరిగాడు. వెంటనే వాడి వంక చూడగానే అతనికి చాలా దయ వేసింది. ఒరే, నేను చేసింది నువ్వు చూడాలంటే నేను చెప్పింది నువ్వు చెయ్యాలి అన్నాడు అనునయంగా. వెంటనే మహర్షి సరే, అదేం వద్దు, కానీ ఇప్పటి నుంచి నువ్వు అబద్ధం ఆడరాదు, సత్యమే పలకాలి, మనస్సులో కూడా సత్యమే ఆలోచించాలి, ఇంతకన్నా ఏమి చేయక్కర్లేదు. నువ్వెక్కడైనా కూర్చో, ఏమైనా తిను, నేను చెప్పింది మాత్రం చెయ్యి. నేను మళ్ళీ తిరిగి వచ్చేదాకా ఇలా చేస్తూనే ఉండు అని చెప్పాడు. మళ్ళీ ఎప్పుడొస్తాడు అని ఆ దొంగ అడగలేదు, మహర్షి అక్కడ నిలబడలేదు. వెంటనే ఆ దొంగ అక్కడి నుంచి కదలలేదు. ఇంకా ఏళ్ళు కాదు, శతాబ్దాలే గడిచిపోయినాయి. ఆ దొంగ అక్కడే ఉన్నాడు, అలాగే ఉండిపోయాడు. ఒక రోజున దూర్వాస మహర్షి ఆ దారిన వచ్చారు. చెట్టు కింద కూర్చొని ఉన్న ఆ దొంగని చూశాడు. ఆయనకి ఏమనిపించిందో, నాకు ఆకలిగా ఉంది అని అన్నాడు. వెంటనే అతను ఆ దొంగ ఈయన దూర్వాస మహర్షిలాగా ఉన్నాడే అని అతనికి అనిపించింది. సంతోషమైంది. దోసిలి పైకెత్తి సూర్యుడి వంక చూశాడు. ఒక మణిమయమైన భిక్షాపాత్ర అతని చేతిలోకి వచ్చింది. ఆ దొంగ ఆశ్చర్యపోలేదు, సంతోషపడలేదు, అహంకారం అసలే లేదు. శాంతంగా దుర్వాస మహర్షి వంక చూసి మీకేం కావాలి అని అడిగాడు. ఆయన ఏం కోరితే అదల్లా ఆ భిక్షాపాత్రలోంచి వచ్చింది. దూర్వాస మహర్షి వాటన్నిటిని తిన్నాక చెయ్యెత్తి వాణ్ణి ఆశీర్వదిస్తూ, ఇక నుంచి నువ్వు దొంగవి కావు, నీవు మహర్షివి, నీ పేరు సత్యతపుడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులే మారు రూపాలలో వచ్చి సత్యతపుణ్ణి పరీక్షించి సంతృప్తిపడి సత్యతత్వాన్ని ఉపదేశించారు. శృతిపరాయణాహ అనే మాటకు ఈ సత్యతపుడే నిజమైన ఉదాహరణ. పురాణాలలో ఇలాంటి సాధకులు చాలామంది ఉన్నారు. అందుకే భగవానుడు ఈ రకమైన ఉపాసనను బ్రహ్మ విద్యా ప్రాప్తికి 4వ ఉపాయంగా ఉపదేశిస్తూ ఉన్నాడు. తర్వాత 2వ శ్లోకంలో పదార్థోత్పత్తి ప్రక్రియను వివరిస్తూ ఉన్నాడు స్వామివారు. ప్రపంచంలోని చరాచర పదార్థాలలో ఏది జన్మించినా సరే అది క్షేత్రజ్ఞుల మధ్య కలిగే అధ్యాస రూపమైన సంయోగం వల్ల మాత్రమే జనిస్తోందని గ్రహించు అని చెప్తూ ఉన్నారు. ప్రపంచంలో ఏ వస్తువు కూడా వ్యక్తిగత క్షేత్రజ్ఞుడకు పరమాత్మ యొక్క సంయోగం లేనిదే ఉద్భవించదు అని ఇక్కడ తెలుపబడింది. ఇలా తెలుపబట్టం వల్ల చరాచరములకు సమస్త ప్రాణి కోట్ల యందు కూడా స్వామి అస్తిత్వాన్ని ఉన్నదని నిశ్చయించుకొని మనం అందరం కూడా సర్వభూత దయ కలిగి వర్తిస్తూ ఉండాలి. కాబట్టే చెట్టు యందు, పుట్ట యందు, రాతి యందు, చీమ యందు, పక్షి యందు, మృగమునందు, మనుష్యుని యందు, చండాలుని యందు, బ్రాహ్మణుని యందు, రాక్షసుని యందు, దేవతల యందు పరమాత్మ నివసిస్తూ ఉన్నారని విశ్వాసం కలిగి ఉండాలని 2వ శ్లోకం యొక్క అర్థము. ఇంకా ఏం చెప్పారు స్వామివారు రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. ఈరోజు పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం బహుళపక్షం తిథి ఏకాదశి ఆశ్లేష నక్షత్రం మంగళవారం. జ్ఞేయ బ్రహ్మస్వరూపుడైన పరమాత్మ సూక్ష్మ క్రిముల దగ్గర నుంచి చతుర్ముఖ బ్రహ్మ దాకా సమస్త జీవుల శరీరాలలోనూ ఒకే రీతిగా నెలకొని ఉన్నాడు. ఆయా శరీరాలలో ఇంద్రియ మనోబుద్ధ్యాదుల కంటే అతీతంగా ఉన్నాడు.
ఆ శరీరాలలో జన్మ నుంచి వినాశం దాకా రకరకాల భావ వికారాలు ఏర్పడుతూ ఉంటే తాను మాత్రం ఏ వికారానికి లోను కాకుండా ఏకరూపంగా ఉంటూ దేహేంద్రియాలన్నింటినీ కూడా నియంత్రిస్తున్నాడు. అందుకే ఆయన పరమ ఈశ్వరుడు, అతీతుడైన శాసకుడు. పరమాత్మను ఇలా ఎవరు దర్శిస్తున్నాడో అతను మాత్రమే యథార్థ దర్శి. అలాంటి దర్శనమే సమ్యక్ దర్శనమని మొదటి శ్లోకం తెలియజేస్తోంది. సమం అంటే ఏకరీతిగా ఉండేది, అంటే ఏ భావ వికారాలు లేకుండా ఉండేది. అంటే ఒక శరీరం, జీవశరీరం నిర్మించబడేటప్పుడు అక్కడి క్షేత్రజ్ఞుడు కొత్తగా పుట్టడు. ఉన్న క్షేత్రజ్ఞుడికే, అంటే ఆ జీవుడికే కొత్త శరీరం అనే ఒక కొత్త తొడుగు ఏర్పడుతుంది. ఆ తొడుగు యవ్వనంలో బలిష్టంగా ఉంటే లోపలి క్షేత్రజ్ఞుడికి బలం పెరగదు. ఆ తొడుగు ముసలిదై వేలాడి పడిపోతూ ఉంటే లోపలి క్షేత్రజ్ఞుడు వేలాడిపోడు. చివరికి ఆ శరీరం కాలి బూడిదైపోతుంటే ఆ క్షేత్రజ్ఞుడు అప్పుడు కూడా చెక్కు చెదరడు. ఈ మొత్తం భావాన్ని భగవానుడు అవినశ్యంతం దగ్గర నుంచి సమం అనే పదాలలో ఇమిర్చి ఉంచారు. సాధకుడైన వాడు తన స్థూల శరీరం వంక చూసినా, ఇతర స్థూల శరీరాల వంక చూసినా కానీ, అలాగే తన సూక్ష్మ శరీరంలోని భాగాలైన ఇంద్రియ బుద్ధ్యాదులను మనోదృష్టితో చూసినా, ఇతరుల ఇంద్రియాలను చూసినా సరే తనకు కనిపించేవి మాయామయమైన జడ పదార్థాలని, వీటన్నిటికీ అధిష్టానంగా ఒకే ఒక చైతన్యం ఉందని, ఆ చైతన్యమే తనలో కానీ ఇతరులలో కానీ ఉన్న దేహేంద్రియాదులను నియంత్రిస్తోందని, కనుక జీవుల మధ్యలో కనిపించే భేదం భ్రాంతిజన్యమని, అందరికీ అధిష్టానమైన ఆ చైతన్యమే అసలైన పరమేశ్వరుడని గుర్తించడాన్ని అభ్యసించాలి. ఇదే ఈ శ్లోకం ఇచ్చే సందేశం. అవిద్య, క్షేత్రజ్ఞ సంయోగము, సమ్యక్ దర్శనము అనే పరంపరను ప్రతిపాదించిన భగవానుడు ఇలా చూడటం వల్ల లభించగల ప్రయోజనాన్ని తర్వాత శ్లోకంలో చెప్పబోతూ ఉన్నారు. తన దేహంలో ఉన్న జీవుడు పరిమితులని భావించే అజ్ఞుడు తన కర్మలతో తనను తానే చంపుకుంటూ కొత్త జన్మలు ఎత్తుతూ ఉంటాడు. దీనికి భిన్నంగా సమ్యక్ దర్శన బలం వల్ల సర్వవ్యాపిగా, సర్వవికారరహితంగా, సమంగా ఉండే పరమాత్మని ఎవరైతే దర్శించగలుగుతారో అలాంటి వాడు పైవారిలాగా ఆత్మహింస చేసుకోడు. అందుకే అతడు మోక్షాన్ని అందుకుంటాడు అని తర్వాత శ్లోకం యొక్క అర్థం. సమం, సర్వత్రా సమవస్థితం అను 3 పదాలను ఇక్కడ ప్రయోగించటం స్వామివారు సమానంగా వర్తించుచున్నారని, సర్వత్రా వర్తిస్తున్నారని, లెస్సగా వర్తిస్తున్నారని తెలియజేస్తున్నారు. అంటే పరమాత్మను సమస్త ప్రాణుల యందు సమంగా వీక్షించేవాడు ఆ పరమాత్మని ప్రయత్నపూర్వకంగా ఎట్లయినను తెలుసుకోవటం వల్ల తన ఆత్మను తాను చంపుకోవటం లేదని తెలియబడటం అవుతోంది. ఆత్మను తెలుసుకోలేకపోవటమే ఆత్మను హింసించుట, అదే ఆత్మహత్య. ఇంకా ఆత్మని తెలుసుకున్న వాళ్ళు జనన మరణ సంసార ప్రవాహం నుండి కొట్టుకొని పోయి నానావిధ బాధలు పడట వలన తన ఆత్మను తానే హింసించుకున్నవాడే అవుతున్నాడు. కానీ వారి సంసార బాధలకు వారే కారకులని మనందరికీ తెలుసు. ఆత్మను తెలుసుకుంటే దీని నుండి ముక్తుడవటం, ఆ బాధలేవి ఉండకుండా ఉండటం మనం సాధించవచ్చు. కాబట్టి విజ్ఞులైన వారు తమ ఆత్మను హింసించుకోకుండా సర్వత్ర సమముగా వ్యాపించి ఉన్న పరమాత్మను తెలుసుకొని ఆ ఫలితంగా సర్వోత్తమమైనటువంటి మోక్షగతిని పొందాలి అని ఇక్కడ చెప్తున్నారు. మోక్షమును పరాంగతి అంటే ఉత్తమ గతి అని చెప్పటంలో ప్రపంచంలో గల పదవులన్నింటిలోకి ఆత్మసాక్షాత్కార స్థితే సర్వోత్తమమని మనకి అర్థమవుతోంది. ఇంకా ఏం చెప్పారో రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. కృష్ణ. ఈరోజు పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం, భాద్రపద మాసం, బహుళపక్షం, తిథి ద్వాదశి, మఘా నక్షత్రం, బుధవారం. సమ్యక్ దర్శనం వల్ల మాత్రమే ముక్తి లభిస్తుందని చెప్పాడు కాబట్టి ఆ సమ్యక్ దర్శనాన్ని సాధించేందుకు సాధకులు ఏం చేయాలో ఇక 5 శ్లోకాల్లో చెప్పబోతున్నారు స్వామివారు. మాయాస్వరూపిణి అయిన ప్రకృతి శక్తియే త్రిగుణాల ద్వారా దేహేంద్రియ చిత్తాది రూపాలుగా పరిణమించి వాటి ద్వారా అన్ని కర్మలను ఆచరిస్తోందని, పురుషుడైన తనలో ఏ రకమైన అవయవాలు కానీ వికారాలు కానీ లేవు కాబట్టి తాను అకర్తగా సాక్షిగా ఉంటున్నానని ఎవడైతే దర్శించగలుగుతాడో అతడిదే నిజమైన దర్శనం, అదే సమ్యక్ దర్శనం అని మొదటి శ్లోకం చెప్తోంది. ఇక్కడ చెప్పిన విషయం పాతదే. భగవానుడు మనన సాధన ప్రక్రియగా మనకి అందిస్తూ ఉన్నాడు. సాధకుడు ముందుగా ప్రకృతి అనేది నిత్య పదార్థం కాదని, అది
ఈశ్వరాధీనమైన మాయాశక్తి అని గుర్తించాలి. అలాగే దైవీ హ్యేష గుణమయి మమ మాయా దురత్యయ, త్రిగుణమయి స్వరూపిణి అయిన మాయ నా అధీనంలోనే ఉంటుంది అని పూర్వ అధ్యాయంలో మనం తెలుసుకున్న వాక్యాలను కూడా మనం అనుసంధానం చేసుకోవాలి. ప్రపంచంలోని క్రియలన్నిటికీ ఈ మాయాశక్తి ఆచరిస్తోందనే విషయం అనుసంధానం చేసుకోవాలి. దీనికోసం కూడా ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః, అంటే ప్రకృతిలోని త్రిగుణాలే సర్వకర్మలను నిర్వహిస్తున్నాయి. ఇట్లాంటి వాక్యాలను కూడా కలిపి చూసుకోవాలి. త్రిగుణాలు కర్మలను ఎలా చేయగలుగుతున్నాయి అనే ప్రశ్న వస్తే మాయలోని త్రిగుణాలే ఇటు దేహేంద్రియాదులుగా అటు శబ్దస్పర్శ రూపాది విషయాలుగా పరిణామం చెందుతున్నాయని, అలాంటి గుణవికార రూపాలైన ఇంద్రియ విషయాలు ఒకదానితో ఒకటి వ్యవహారం చేసుకుంటున్నాయని, అందువల్ల ఈ కర్మలన్నిటికీ నిజమైన కర్త మాయాశక్తే అని సమన్వయం చేసుకోవాలి. ఈ విషయాన్ని స్వామి గుణాగుణేషు వర్తంతే ఇతిమత్వాన సజ్జతే, ఇంద్రియ రూపాలైన త్రిగుణాలు విషయ రూపాలైన త్రిగుణాలతో వ్యవహారం చేస్తున్నాయి అనే చోట కూడా ఆయన వివరించి ఉన్నారని మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పటి వరకు సాధకుడు క్షేత్రాన్ని గురించి విచారణ చేసినట్లయింది. ఇక క్షేత్రజ్ఞుడైన తన గురించి కూడా విచారణ చేసుకోవాలి. ఈ విచారణలో మొదటిగా అన్నీ ప్రకృతే చేసుకుంటూ పోతే క్షేత్రజ్ఞుడైన తనకు సుఖదుఖానుభవాలు ఎలా కలుగుతున్నాయి అనే ఆలోచన మనకు వస్తుంది. దానికి కూడా భగవానుడు అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే, ప్రకృతి పనులు అన్నీ చేసుకుంటూ పోతే అహంకార వ్యామోహంలో పడిన జీవుడు తానే కర్తనని భావిస్తున్నాడు అనే చోట మనకు ఒక సమాధానం చెప్పాడు. ప్రకృతి జీవుణ్ణి ఎలా వ్యామోహ పెడుతోందంటే దానికి ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం, ప్రకృతి కామంగా పరిణామం చెందుతుంది. ఆ కామమే జీవుడి ప్రధాన శత్రువు. అది జీవుడి యొక్క ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని ఆక్రమించి వాటి ద్వారా జీవుణ్ణి వ్యామోహంలో పడేస్తుంది అనే చోట స్వామి సమాధానం చెప్పారు. అందుచేత నేనే కర్తను అనుకోవటం అజ్ఞానానికి ఫలితమని, యథార్థ స్థితిలో తాను అకర్తనని సాధకుడు గుర్తించాలి. ఇదే విషయాన్ని స్వామి కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు, కర్త కాని పురుషుడు సుఖదుఖాలకు భోక్త అవుతున్నాడంటే దానికి కారణం అతడు త్రిగుణాలతో సాంగత్యం పొందటమే అనే చోట కూడా ఇంకో రీతిగా వివరించాడు. ఈ రకమైన సోపానాల ద్వారా శాస్త్రజన్యమైన సమ్యక్ దర్శనాన్ని స్థిరపరుచుకునే సాధకుడు మాత్రమే అసలైన సమ్యక్దర్శి అనేదే ఈ శ్లోకానికి ముఖ్యమైన తాత్పర్యం. తర్వాత శ్లోకంలో ప్రపంచంలోని రకరకాల జీవులు, పదార్థాలు భిన్న భిన్నంగా కనిపిస్తాయి. వీరి బహుత్వం ఇంకా విస్తరిస్తున్నట్లుగానే ఉంది. ఈ భిన్నత్వం కానీ బహుత్వం కానీ ఒకే మూల పదార్థం మీద ఆధారపడి ఉంటుంది. అదే సర్వ ప్రపంచానికి అధిష్టానమైన పరబ్రహ్మ. ఈ విషయాన్ని వేదశాస్త్రాల ద్వారా గ్రహించి దానికి అనుగుణంగా తన ఆలోచనలను స్థిరపరుచుకున్నప్పుడు ఆ సాధకుడే పరబ్రహ్మ అయిపోతున్నాడు అని తర్వాత శ్లోకం తెలియజేస్తోంది. ఇక్కడ మరికొన్ని సాధనోపాయాలను ఉపదేశిస్తున్నారు. క్షేత్రరూపమైన బాహ్య ప్రపంచమంతా మాయాస్వరూపిణి అయిన ప్రకృతి యొక్క వికారం మాత్రమే అనే విషయాన్ని స్వామి పూర్వ వాక్యాలలో, పూర్వ అధ్యాయాల్లో అనేక చోట్ల ప్రస్తావించి చివరికి ఈ అధ్యాయంలో వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్ అనే చోట నిష్కర్షగా చెప్పారు. కాబట్టే బాహ్య ప్రపంచాన్ని అంటే పంచభూతాలను, దేహాలను, వాటి లోపలి ఇంద్రియ ప్రవృత్తులను, వాటిని ప్రేరేపించే చిత్త ప్రవృత్తులను పరిశీలించే సాధకుడు ఇవన్నీ మాయామయాలని గుర్తు చేసుకుంటూ ఉండాలి. మాయ లేక భ్రాంతి లేక అధ్యాస ఎక్కడ ఉన్నా సరే దానికి ఆధారమైన ఒక సత్యమైన అధిష్టానం ఉండి తీరాలి. కనుక మాయామయమైన ప్రపంచానికి అధిష్టానం ఏమిటని సాధకుడు శాస్త్రాల ద్వారా విచారణ చేసుకోవాలి. అలాంటి విచారణకు ఆత్మైవేదం సర్వం అంటే దృశ్యమానమైన ఈ ప్రపంచంలో కనిపించే ప్రతి పదార్థము పరమాత్మ స్వరూపమే. అలాంటి వేదవాక్యాల సహాయం తీసుకోవాలి. ఇలా భిన్నత్వాన్ని గురించి ఆలోచన చేసిన సాధకుడు ప్రపంచంలోని బహుత్వాన్ని గురించి కూడా ఆలోచన ప్రారంభించాలి.
నిజానికి భిన్నత్వానికి బహుత్వానికి మధ్య చెప్పుకోదగిన భేదం లేదు. అయినా కూడా సాధన కోసం జరిగే మననంలో ఇలాంటి అంశాలను విచారించటం సాధనకు అనుకూలంగా ఉంటుంది. అందుకోసమే వేదమాత భిన్నత్వ బహుత్వాలను వేరువేరు మంత్రాలలో ప్రదర్శించింది. దానికి అనుగుణంగానే స్వామి ఈ శ్లోకంలో పృథగ్భావం విస్తారం అనే పదాల ద్వారా వాటిని విడివిడిగానే చూపిస్తున్నాడు. ప్రపంచానికి అధిష్టానంగా ఉన్నది పరమాత్మ అనే విషయాన్ని తర్కపరంగా కూడా సాధించుకోవచ్చు. కేవలం తర్కం మీద ఆధారపడకుండా తర్కాన్ని శాస్త్రంతో అనుసంధానం చేసుకోవటమే మంచిదని అనుభవజ్ఞులు నిశ్చయంగా చెప్పిన మాట. దానినే స్వామి ఆమోదిస్తూ ఈ శ్లోకంలో అనుపశ్యతి, శాస్త్ర ఆచార్య ఉపదేశాలకు అనుగుణంగా దర్శనం చేయాలి అని పదప్రయోగం చేశారు. సాధకుడు ఈ ప్రక్రియను ప్రకృతి తత్వంతో అనుసంధానం చేసుకోవాలి. అప్పుడు భిన్న భిన్న నామరూపాలతో కనిపిస్తున్న ఈ సృష్టి అంతా ఈశ్వర శక్తి అయిన ప్రకృతిలో నుంచే జన్మించి మళ్ళీ ప్రళయకాలంలో దానిలోకే వెళ్ళి లయిస్తోందనే ప్రక్రియ ఒకటి ఏర్పడుతుంది. సాధకుడు ఆ ప్రక్రియను స్వీకరించి ప్రస్తుత కాలంలో ఈ సృష్టిలో కనిపిస్తున్న భిన్నత్వ బహుత్వాలన్నీ ఒకే ఒక ప్రకృతిలోంచి ఆవిర్భవిస్తున్నాయని, ఆ ప్రకృతి మీదే ఆధారపడి జీవిస్తున్నాయని మొదట భావన చేయాలి. ఆ తర్వాత ఇలా సమస్త భేదాలకు మూల ప్రకృతి అధిష్టానం ఎవరా అని విచారణ చేయాలి. దానికోసమే ప్రకృతి మాయా స్వరూపిణి అని, మహేశ్వరుడే దీనికి అధిష్టానము అధిపతి అని తెలుసుకోవాలి. ఇలాంటి వేదవాక్యాలను అనుసంధానం చేసుకొని ఈ మిథ్య అయిన మాయా భాగాన్ని పరిత్యజించి యథార్థ సత్యమైన అనుష్ఠానంతో అనుసంధానం ద్వారా సంపాదించటం ద్వారా ఆ సాధకుడు బ్రహ్మస్వరూప అనుభూతిని పొందుతారు. అదే తర్వాత శ్లోకంలో తెలియజేస్తున్నారు. ఇంకా ఏం చెప్పారో రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. ఈరోజు పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం బహుళపక్షం తిథి త్రయోదశి పుబ్బా నక్షత్రం గురువారం. పరమాత్మకు కారణం లేదు, ఆయనకు త్రిగుణాలతో సంబంధము లేదు. ఈ కారణాల వల్ల ఆయనకు ఏ రకమైన వ్యయం అంటే వికారం కానీ వినాశనం కానీ లేదు. అందువల్లే సర్వగతుడైన ఆ పరమాత్మ శరీరంలో ఒదిగి ఉన్నట్లుగా కనిపించిన ఆ శరీరం చేసే పనులకు ఆయన కర్త కానీ భోక్త కానీ కానే కాడు అనేదే మొదటి శ్లోకం యొక్క తాత్పర్యం. అంటే వెనుకటి శ్లోకాల్లో చెప్పినట్టుగా ప్రపంచంలో భిన్నత్వం మొత్తానికి పరమాత్మ ఒక్కడే అధిష్టానమై ఉంటే మరి మన శరీరంలో జీవుడు ఉన్నాడు కదా, ఉన్నది కూడా ఆయనే కదా. అంతేగాక రకరకాల జీవ శరీరాలలో జీవుడుగా ఉన్నది కూడా ఆయనే. అలాంటప్పుడు ఆయా శరీరాలలోని దోషాలతో ఆయనకు సంబంధం లేకుండా ఎలా పోతుంది అనే ప్రశ్నను సాధకుడు తనకు తనే వేసుకోవాలి. శరీర దోషాలతో సంబంధం ఉండాలి అంటే పరమాత్మకు పరిమితత్వం ఉండాలి. పరిమితమైన ప్రతి పదార్థానికి కారణం ఉండి తీరుతుంది. కానీ పరమాత్మకు ఆది లేదు అంటే కారణం లేదు అని స్వామి ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి, ప్రకృతి పురుషుడు వీరిద్దరికీ ఆది లేదు అనే చోట స్పష్టం చేశారు. కాబట్టి ఆయన పరిమితుడు కావటానికి వీలే లేదు. ఆది లేకపోయినా గుణాలుంటే చాలు, ఆ పదార్థం నశించి తీరుతుందనే నియమం ఒకటే ఉంది. ఎందుకంటే గుణాలు సర్వవ్యాపాలు కావు, అవి పరిమితాలు. అందుచేత వాటికి నాశనం అనేది ఉంది. గుణాలు నశిస్తే మరి వాటితో పెనవేసుకొని ఉన్న పదార్థం కూడా నశిస్తుంది. కానీ పరమాత్మకు గుణ సంబంధం లేదని, అది నిర్గుణమని స్వామి ఇదే అధ్యాయంలో 14వ శ్లోకంలో చెప్పారు. అందువల్ల గుణ సంబంధజన్యమైన వ్యయం కూడా ఆయనకుండే అవకాశమే లేదు. గుణ సంబంధము, కారణ సంబంధము, పరిమితి సంబంధం లేకపోతే ఆయనకు కారణము, గుణము, పరిమితి కూడా ఉన్న శరీరంలో ఎలా ఉండగలుగుతున్నాడు? ఈ ప్రశ్నకు స్వామి కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు అంటే మాయా ప్రభావం చేత ఏర్పడిన అంటే భ్రాంతిజన్యమైన గుణ సంబంధంతో శరీరంలో ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నాడు అని చోట చెప్పాడు. అంటే జీవత్వం అనేది పరమాత్మ యొక్క యథార్థ స్థితి కాదు, జీవత్వం మిథ్యాభూతమైనది అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇంకా సాధకుడు శరీర నిమిత్తంగా నాకు ఎన్నో సుఖదుఖాలు కలుగుతున్నాయి కదా, అలాంటప్పుడు ఈ జీవత్వం మిథ్య అనటం ఎలా అని ప్రశ్నించుకోవాలి. దానికి సమాధానంగానే స్వప్నలోకంలో మన సత్యమో మిథ్యాభూతమో ఆలోచించుకోవాలి.
ఆ లోకంలో తనకు కర్తృత్వం ఉంది, భోక్తృత్వం ఉంది, కానీ అవన్నీ మిథ్యాభూతాలు అని తను చెప్పుకుంటున్నాడు. కాబట్టి సుఖదుఖానుభూతులు ఉన్నంత మాత్రాన అవి సత్యాలే అయి తీరాలి అనే నియమము లేదు. ఇదే అధ్యాయంలో క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అంటే సర్వ శరీరాలలో జీవుడిలాగా కనిపించేది నేనే అని స్వామి చెప్పిన మాట ఆలోచించుకోవాలి. అందువల్ల జీవత్వం సత్యమని, అతడి కర్తృత్వ భోక్తృత్వాలు సత్యమని భావించే అవకాశమే లేదని సాధకుడు అనుసంధానం చేసుకోవాలి. ఈ భావనను బలం చేకూర్చేందుకే కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు, జీవుడు నానా రకాల జన్మలను ఎత్తేందుకు కారణం అతని త్రిగుణాలలో గల భ్రాంతిమయ సంబంధమే కారణం వంటి వాక్యాలను గుర్తు చేసుకోవాలి. స్వభావస్తు ప్రవర్తతే ప్రకృత్యైవ చ కర్మాణి అంటే మాయాశక్తి అయిన ప్రకృతి మాత్రమే పనులన్నీ చేస్తోంది. దేహేంద్రియాది ఆకారాలుగా పరిణామం చెందిన ప్రకృతే దేహేంద్రియాది క్రియలన్నీ చేస్తోంది. ఇలాంటి వాక్యాలన్నీ తెచ్చి జత చేసుకోవాలి. ఆయా శ్లోకాల వివరణల్లో చెప్తున్న వేదవాక్యాలను కూడా మనం అనుసంధానం చేసుకోవాలి. అప్పుడే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు చెప్పిన భావనానుసంధానాలు సంక్లిష్టమైనవి కాబట్టి సాధకుల అవగాహనకు, భావనకు కూడా సౌకర్యం కలగటం కోసం స్వామి ఇంకో 2 శ్లోకాల్లో 2 ఉపమానాలను చెప్పబోతూ ఉన్నారు. ఆకాశము సర్వవ్యాప్తి, అది ప్రతి పదార్థాన్ని అంటుకునే ఉంటుంది. కానీ అది అత్యంత సూక్ష్మం అవ్వటం వల్ల ఆయా పదార్థాలలోని గుణదోషాలు దానికి అంటవు. అలాగే పరమాత్మ కూడా సర్వవ్యాపి. ఆయన ప్రతి శరీరంలోనూ జీవుడుగా ఉంటూనే ఉంటాడు. కానీ ఆయన ఆకాశం కంటే కూడా సూక్ష్మ స్వరూపుడు. అందువల్ల ఆయా శరీరాలలోని గుణదోషాలు ఆయనకు అంటవు అనేది 2వ శ్లోకం యొక్క అర్థం. సాధకుడైన వాళ్ళు ఆకాశాన్ని చూస్తూ ఇది బురదను కానీ, పద్మాన్ని కానీ, దేవాలయాన్ని, శ్మశానాన్ని సమానంగానే తాకుతోంది. అయినా సరే దీనికి దుర్గంధం కానీ, సుగంధం కానీ, పవిత్రత కానీ, అపవిత్రత కానీ అంటనే అంటవు. అలాగే పరమాత్మ పాపాత్ముల దేహాలలో జీవుడుగా ఉన్నా, పుణ్యాత్ముల దేహాలలో జీవుడుగా ఉన్నా కూడా ఆ పాపపుణ్యాలు ఆయనని అంటవు. అలాగే సుఖవంతుల దేహాలలో ఉన్నా కూడా, దుఃఖవంతుల దేహాలలో ఉన్న ఆ సుఖ దుఃఖాలు ఆయన అంటవు అని మొదట భావన చేయాలి. ఆ తర్వాత ఆ భావనను తనకు అన్వయించుకొని నాలో జీవుడుగా ఉన్నది పరమాత్మే, కానీ నాలోని సుగుణ దుర్గుణాలు కానీ, సుఖదుఖాలు కానీ, పాపపుణ్యాలు కానీ ఆయనను అంటనే అంటవనే భావన చేసుకోవాలి. ఆపైనే ఈ భావనను మరికొంచెం పెంచి నా శరీరంలో ఉన్న పరమాత్మ ఎవరో కాదు, అది నేనే. సత్యస్థితిలో ఈ సుఖదుఖాదులన్నీ మాయా సంపర్కం వల్ల పుట్టినవి మాత్రమే. ఆకాశం బురదకు, సుగంధానికి సాక్షి అయినట్లుగా ఇక్కడి సుఖదుఖాలకు నేను సాక్షిని మాత్రమే. ఇవి నన్ను ఏమాత్రం అంటుకోవ అనే భావన పెంచుకోవాలి. ఇదే శ్లోకంలో తర్వాత శ్లోకంలోనే దీని యొక్క అర్థాన్ని ఇలా వివరిస్తూ ఉన్నారు. ఇంకా ఏం చెప్పారో రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. ఈరోజు పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం, భాద్రపద మాసం, బహుళపక్షం, తిథి చతుర్దశి, ఉత్తరా నక్షత్రం శుక్రవారం. సూర్యుడు ఒక్కడే ఈ ప్రపంచం మొత్తాన్ని ప్రకాశింపచేస్తున్నట్లుగా క్షేత్రజ్ఞుడైన పరమాత్మ ఒక్కడే క్షేత్రాలన్నింటినీ అంటే మహాభూతాల నుంచి ధృతి వరకు గల ప్రకృతిజన్య పదార్థాలన్నిటికీ కూడా ప్రకాశింపజేస్తున్నాడు అనేది మొదటి శ్లోకం యొక్క అర్థం. ఆకాశ దృష్టాంతం ద్వారా పరమాత్మకు విషయస్పర్శ లేదని, సాక్షిమాత్రుడుగా ఉన్నాడని మాత్రమే తెలుస్తోంది. మామూలుగా సాక్షి ఏ వస్తువును ప్రకాశింపచేయదు, కానీ పరమాత్మ అనే సాక్షి అలాంటివాడే అయితే మరి ఈ ప్రపంచాన్ని ప్రకాశింపచేసేది ఎవరు? ఆ ప్రకాశకుడు కూడా పరమాత్మ అనే విషయం చెప్పాలి. పరమాత్మకు ప్రకాశకత్వాన్ని అంటగంటితే ఆయనకు కర్తృత్వం ఉందనే అవకాశం కూడా ఉంది. దాన్ని తొలగించాలంటే అకర్తగా ప్రసిద్ధి చెందిన ప్రకాశకుణ్ణి ఉపమానంగా తీసుకురావాలి. సూర్యుడు ప్రకాశకుడు అయినప్పటికీ ఆయనకు కర్తృత్వం లేదనే విషయము మనందరికీ తెలిసిందే. అందుకే సూర్య భగవానుని ఉదాహరణగా స్వామి స్వీకరించారు. పరమాత్మ స్వయం ప్రకాశుడు అనే విషయం కూడా ఇక్కడ చెప్పాలి. దానికి కూడా మనకి సూర్యభగవానుడే మంచి ఉదాహరణ. సూర్యుడు ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. మరి పరమాత్మ ఎవరిని ప్రకాశింపజేస్తున్నాడు అంటే కృత్స్నం క్షేత్రం అన్నారు. కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి శరీరాన్ని పరమాత్మే ప్రకాశింపజేస్తున్నాడని ఇక్కడ మనకు అర్థమవుతోంది. కృత్స్నం దేహం అనకుండా కృత్స్నం క్షేత్రం అని ఎందుకని అన్నారు అంటే క్షేత్రం అంటే ఏంటో ఇదే అధ్యాయంలో 5-6 శ్లోకాల్లో చెప్పారు. మహాభూతాలు, మహాతత్వము,
బుద్ధి, మూల ప్రకృతి, 11 ఇంద్రియాలు, 5 ఇంద్రియ విషయాలు, రాగము, ద్వేషము, సుఖము, దుఃఖము, దేహేంద్రియాదుల కూడలి, వాటిలో ఉండే చేతన, వీటన్నిటిని నిలబెట్టి ఉంచే ధృతి, ఇవి మొత్తం కలిపితేనే క్షేత్రమని అక్కడ తెలుసుకున్నాం. ఈ మొత్తాన్ని ప్రకాశింపజేసేవాడు పరమాత్మ ఒక్కడే. ఒక శరీరాన్ని ఒక క్షేత్రంగా తీసుకున్నప్పుడు కూడా ఆ శరీరంలోని శిరస్సు దగ్గర నుంచి పాదం దాకా ఉన్న ప్రతి అణువులోని చైతన్య శక్తిగా నిలబడి ఉండి సుఖదుఖాల అనుభూతులను కలిగిస్తున్నవాడు కూడా పరమాత్మే. అంటే ఆ సుఖదుఖాలను ప్రకాశింపజేసేది కూడా పరమాత్మే. ఈ విషయంలో కూడా సూర్యుడి ఉదాహరణ బాగా సరిపోతుంది. పరమాత్మకు ప్రకృతికి గల మధ్య సంబంధాన్ని మాటలతో వివరించడం చాలా కష్టం కాబట్టే ఆ వివరణ కోసం వేదమాత 2 ప్రసిద్ధమైన ఉదాహరణలను స్వీకరించింది. అవే ఆకాశము, సూర్యుడు. ఆకాశోదాహరణ ద్వారా చెప్పే విధానాన్నే అవచ్ఛేదవాదము అంటారు. సూర్యోదాహరణ ద్వారా చెప్పే తత్వాన్ని చెప్పే విధానాన్ని ప్రతిబింబవాదము అంటారు. ఇంకా అతి సంగ్రహంగా చెప్పుకోవాలంటే ఒక చిన్న బంగారు చెంబులో ఉన్న ఆకాశం, పెద్ద మట్టి బాణలో ఉన్న ఆకాశం 2 వేరువేరుగా కనిపిస్తున్నా వేరువేరు కావు. అలాగే క్రిమికీటక శరీరం నుంచి దేవతా శరీరం దాకా విభిన్న దేహాలలో ఉన్న జీవులు వేరువేరుగా కనిపిస్తూ ఉన్నా వేరు కాదు. అందరి యొక్క మూలస్వరూపము పరమాత్మే. ఇదే అవచ్ఛేదవాదం. వెనుకటి శ్లోకంలో ఆకాశోదాహరణ ద్వారా పరమాత్మ దీనిని చెప్పారు. గంగానదిలో ప్రతిఫలించిన సూర్య ప్రతిబింబము, మురికివాడలో మురికి గుంటలో ప్రతిఫలించిన సూర్య ప్రతిబింబం వేరువేరుగా ఉన్నట్లు కనిపిస్తున్న ఇద్దరి యొక్క అసలు స్వరూపం ఆకాశంలోని సూర్యుడే. అలాగే విభిన్న దేహాలలో జీవులు విభిన్నంగా కనిపించిన వీరందరూ కూడా ప్రతిబింబ స్థానీయులే. వీరి యొక్క అసలు రూపం పరమాత్మే. ఇదే ప్రతిబింబవాదం. దీనినే స్వామి సూర్యోదాహరణ ద్వారా ప్రస్తావించారు. క్షేత్రము క్షేత్రజ్ఞుడు, దృశ్యము దృక్, ప్రకృతి పురుషుడు, ఇలాంటి జంట పదార్థాలన్నీ సమానమే. వీటిల్లో జంటలు పరస్పర విలక్షణాలు. వీటిలో జడభాగం మిథ్యాభూతం, చైతన్య భాగం పరమాత్మ స్వరూపం. ఇదే విషయాన్ని స్వామి అధ్యాయం ప్రారంభం నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. క్షేత్రమే ప్రకృతి అని, క్షేత్రజ్ఞుడే పరమాత్మ అని రకరకాల ఉపపత్తులతో ఇప్పటిదాకా ప్రతిపాదించుకుంటూ వచ్చిన భగవానుడు దానిని ఈ ఆకాశ సూర్య దృష్టాంతాల ద్వారా ముగింపుకి తీసుకొని వస్తున్నారు. సాధకులైన వారు అధ్యాయం ప్రారంభం నుంచి చెప్పిన విషయాలను ఆత్మానుసంధానంగా మార్చుకునే ప్రక్రియలో ప్రతి చోట ఈ దృష్టాంతాలను అన్వయించుకుంటూ రావాలని స్వామి సూచిస్తున్నారు. ఈ అధ్యాయంలో మధ్యలో కొన్ని ఫలశ్రుతులు చెప్పిన స్వామి ఈ అధ్యాయం మొత్తానికి కలిపి ఒక ఫలశ్రుతి చెప్తూ అధ్యాయాన్ని ముగించబోతున్నారు. తర్వాత చివరి శ్లోకంలో, నేను ఈ అధ్యాయంలో చెప్పిన రీతిగా క్షేత్రము క్షేత్రజ్ఞుడు అనేవారు పరస్పర విభిన్న విరుద్ధ స్వభావులని, జీవుల యొక్క జీవత్వానికి మూల కారణమైన మూల ప్రకృతి అవిద్యారూపిణి అని, శాస్త్రాచార్యోపదేశాల వల్ల ఉదయించిన జ్ఞాననేత్వం ద్వారా ఎవరు దర్శిస్తారో అలాంటి వారు పరమార్థ సత్యమైన పరబ్రహ్మను అందుకుంటారు అని స్వామి చెప్తున్నారు. అలాంటి వారికి ఇక పునర్జన్మ లేదు అని తర్వాత శ్లోకంలో, అంటే చివరి శ్లోకంలో చెప్తూ ఉన్నారు స్వామి. ఈ అధ్యాయంలో 12, 18, 23, 28, 30 శ్లోకాలలో కూడా మోక్ష ప్రాప్తిని ఆయా జ్ఞానాలకు ఫలితంగా చెప్పి చివరి ఈ శ్లోకంలో ఈ అధ్యాయం మొత్తాన్ని నేత్రం ద్వారా తెలుసుకుంటే మోక్షం వస్తుందని చెప్పటం వల్ల జ్ఞానమే ఉత్తమోత్తమ మోక్ష సాధనమని మరోసారి నిర్ధారణ అవుతోంది. ఈ విధంగా జీవుడు పరమాత్మ స్వరూపుడని, పరమాత్మ దృక్స్వరూపుడని, దృశ్యమైన మూల ప్రకృతి మాయామయమని, ఈ మాయను దాటిపోవడానికి జ్ఞానమే సాధనమని ఉపదేశిస్తూ స్వామి అధ్యాయాన్ని ముగిస్తున్నారు. జై శ్రీకృష్ణ.